శాపగ్రస్తమైన జీవితంలో ప్రభా నాయన ఉన్నప్పుడు తండ్రి నిజంగా ప్రభా నాయన నీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించి ప్రభా నీ జీవమును నాకు ఇచ్చి ప్రభా నాయన నీ సహవాసములో పాలు భగస్రాలుగా చేసినందుకు కృతజ్ఞతలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం మీకు. వందనాలు, స్తోత్రములు మీకే స్తోత్రములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రాలు కూడా. పరిశుద్ధమైన సంఘమును ఇచ్చినందుకే మీకు వందనములు, మీకు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ప్రతి కుటుంబానికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రములు, స్తుతులు తండ్రి, వందనములు. గొప్ప కృపకై మీకు వందనాలు, కృపలను బట్టి వందనములు. ఇష్టమైన భోజనముతో మమ్మల్ని తృప్తి పరుస్తున్నందుకే మీకు మీకే మహిమ, ఘనత, ప్రభావములు. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. పురుషుల్లో ఒకరు చేస్తారా? చిన్న వర్షిప్ ఎవరైనా చేయగలరా? చేస్తారా? రండి, చిన్న ఆరాధన పర్వాలేదు, 2-3 మాటలు చాలు. చేయండి, ఎవరైనా చేయండి, ఆరాధించండి. దయగలం గొప్ప తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతలు తండ్రి, స్తుతులు తండ్రి. నీ వెలుగును నీ సత్యమును ప్రభా బయలుదేరి జయించున్నాం. నా ఎల్ల కృప చూపించావు తండ్రి, అవి నాకు త్రోవ చూపుచున్నాయి తండ్రి. అయ్యా నీకు పరిశుద్ధ సన్నిధిలో ప్రభా, పరిశుద్ధ పర్వతములకు నీ నివాసస్థలమునకు ప్రభా నన్ను తోడుకుని వచ్చావు తండ్రి. నీవే సత్యమై ఉన్నావు తండ్రి, నీవే నాకు మార్గమై ఉన్నావు తండ్రి. ప్రభా అయ్యా నా ఎల్ల ప్రభా వేదన కలిగి ఉన్నావు అయ్యా, సేవ చేయాలని ప్రభా నా కొరకు ప్రభా అయ్యా నాయన తండ్రి ప్రభా నీవు చూస్తున్నావు తండ్రి, కృప చూపిస్తున్నావు తండ్రి. నిశ్చయముగా నీవు నాకు తోడై ఉన్నావు తండ్రి. అయ్యా ఒకనాడు ప్రభా నాయన తండ్రి సాతాను బలం కింద ఉన్నప్పుడు ప్రభా నీవే నాకు తోడుగా ఉండి ప్రభా అంధకార సంబంధమైనటువంటి అయా క్రియలన్నిటి మీద ప్రభా అయ్యా నాయన తండ్రి ప్రభా విడుదల చేసావు తండ్రి. అయ్యా నీవు ప్రేమించిన నీ కుమారుని ప్రభా యొక్క రాజ్య నివాసులుగా చేర్చుకోవడానికి ప్రభా నువ్వు నా ఎడల కృప చూపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి గొప్ప బాధ్యతనిచ్చావు తండ్రి. ప్రతి ఒక్క జీవితంలో ప్రభా మేలు చేయొచ్చు, కార్యం చేస్తూ వచ్చావు తండ్రి. అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అంధకార సంబంధం వాటి నుంచి తప్పించి ప్రభా విడుదల చేసి ప్రభా నా జీవితంలో రక్షణ మార్గం చూసినట్లుగా కృప చూపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మంచి గొప్ప బాధ్యతను నీ సన్నిధిలో సహవాసంగా కూడుకోవడానికి కృప చూపించావు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో నిత్యము సంతోషం, ఆనందం పొందుకున్నట్లుగా నీ కృప చూపిస్తున్నందుకే నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం, దయచేసి అందరం కూర్చుందాం. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరితును, ఏమని వివరితును, ఏమని వివరితును, ఏమని వివరితును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరితును, ఏమని వివరితును, ఏమని వివరితును, ఏమని వివరితును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముడి చోటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందు కోరి స్నేహితుడనైతి. నీ పరిచర్యను తుదముడి చోటేనా
జీవించే బుద్ధులమైనామని దేవుని ఆత్మచేత ఆయన వెలుగును బట్టి సత్యాన్ని బట్టి నడుము. నా ధన్యత నా భాగ్యమో, నా ధన్యత నా భాగ్యమో, ఏమని వివరించునో, ఏమని వివరించునో, ఏమని వివరించునో, ఏమని వివరించునో. యేసయ్యాని రక్తమోచే కడుగబడినందున, యేసయ్యాని రక్తమోచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో చేరి ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొన్ని ప్రకటనలు విందాం. దేవుని కృపను బట్టి ఎంతో ఆత్మ సంబంధముగా జరిగిన ఉజ్జీవ కోడికలు నవంబర్ 26వ తారీఖు నుంచి 36వ తారీఖు వరకు ఉజ్జీవ కోడికలు ఎంతో శక్తివంతముగా దేవుడు జరిగించాడు. వాతావరణమును అనుకూలపరిచి ఎటువంటి ఆటంకములు లేకుండా దేవుని సేవకుల ద్వారా అద్భుతముగా 5 దినములు మనందరితో మాట్లాడాడు దేవుడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థనలు చేసిన సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనములు తెలియజేయడమైనది. ఉపవాస ప్రార్థనలు డిసెంబర్ 2 నుంచి 21వ తారీఖు వరకు ప్రతిరోజు రాత్రికాలం 7:30 నుంచి ప్రారంభించబడుతుంది. ఉపవాస ప్రార్థనలు డిసెంబర్ 2వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఉపవాస ప్రార్థనలు జరిగించబడతాయి. రాత్రికాలం 7:30 ప్రారంభించబడుతుంది. డిసెంబర్ 20వ తారీఖున బాప్తీసములు ఇవ్వబడతాయి. కావున సిద్ధపడిన వారు మీ తీర్మానములు తెలియజేయవలసిందిగా తెలియపరుస్తున్నాం. డిసెంబర్ 20వ తారీఖున బాప్తీసములు ఇవ్వబడతాయి. కావున సిద్ధపడిన వారు మీ తీర్మానములు తెలియపరచవలసిందిగా తెలియజేయటమైనది. ఈ సంవత్సర వాగ్దానం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం దేవుడు నెరవేర్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. 2025వ సంవత్సరం సంఘ వాగ్దానము కొరకు ప్రార్థన చేయగలరు. మరియు వ్యక్తిగత వాగ్దానము కొరకు ప్రార్థన చేసుకోగలరు. చంద్రగొండలో సండే స్కూల్ టీచర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ కొరకు
ప్రార్థన చేయగలరని తెలియజేయటమైనది. డిసెంబర్ 15వ తారీఖు రాత్రి అవుట్ రీచ్ పరిచర్య చంద్రగొండలో ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ జరిగించబడును. ఈ సమయంలో మిషనరీ బయోగ్రఫీని మనం వింటాం. మిషనరీ బయోగ్రఫీ విన్న తర్వాత అశ్వరావుపేట నుంచి మన మధ్యకు ఇద్దరు సిస్టర్స్ వచ్చి ఉన్నారు. మన దైవజనరాలు యొక్క స్నేహితులు సిస్టర్ రమాదేవి గారు, సిస్టర్ సుధా గారికి సహవాసపక్షంగా వందనాలను తెలియజేస్తున్నాం. మిషనరీ బయోగ్రఫీ అనిపోయిన తర్వాత సిస్టర్ రమాదేవి గారి సాక్ష్యమును మనతో పంచుకుంటారు కాబట్టి మిషనరీ బయోగ్రఫీ అయిపోయిన తర్వాత మంచి సాక్ష్యమును మనం వినబోతున్నాం. ప్రకటనలు ముగించబడినవి. ఈ సమయాన్ని దేవుని కృపను బట్టి సంగమం మనమందరం కూడా దేవుని చేత బలపరచబడి గతించిన వారం దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క గొప్ప సంగతులు. బైబిల్ లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. చూస్తారా ఒకసారి ఒక చిన్న భాగం, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను అనే మాట మనం చూడగలం. లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి వస్తారు. అందరూ కూడా మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో నేను కోరుచు ఉన్నాను. మరియమ్మ గారు ఈ మాట మాట్లాడతారు. ఎలిజబెత్ గారు మాట్లాడిన తర్వాత అప్పుడు మరియమ్మ గారి మాట పలుకుతారు. 1వ అధ్యాయం 46వ వచనం చూస్తారు వాక్యమును. 1వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణం ప్రభువును ఘనపరుచు ఉన్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. దీని బిడ్డారు కాబట్టి సహవాసంలో కూడా దేవుడు గొప్ప కార్యములు కదా, 5 రోజుల ప్రార్థనలు, భారమైన ప్రార్థనలే, కానీ దేవుడు ఆశ్చర్యకరంగా అందరూ మీరు సాక్షులే కనుక దేవుని మహాకృపను బట్టి నాకు బాగా సంతోషం కలిగించిన విషయం చెప్పమంటారా, మీరందరూ టైంని బాగా చేంజ్ చేసుకున్నారు. గొప్ప కార్యం ఏంటి చెప్పమంటారా, మీరు టైం చేంజ్ చేసుకున్నారు, టైంకి రావడం చేంజ్ చేసుకున్నారు. 7:30కి 7:40కి మీరు 7:45కి వచ్చేస్తున్నారు. మీకు ఈ ఉదయకాల సమయము దాన్ని బట్టి మీకు వందనములు చెప్తూ ఏమంటే మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను. దాన్ని మీరు అలా కాపాడుకోండి, దాన్ని పోగొట్టుకోనకుండా అలవాటు మీరు అలా కాపాడుకోండి. మీరు బలపరచబడ్డారు దేవుని చేత. చాలా కాలం ప్రార్థనలు ఈ విషయం కోసం జరిగినవి, అందరి కోసం కూడా ప్రార్థనలు జరిగినవి. ప్రభువా టైంకి వచ్చే అలవాటు ఇవ్వండి, టైంకి వచ్చేటువంటి అలవాటు. ఎందుకోసం అంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, చూస్తారు మీరు, గమనించండి. ప్రసంగి గ్రంథం చూడండి వాక్యమును. ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు గ్రేట్ రిచ్ మ్యాన్, ప్రపంచంలో ఆయన మహా గొప్ప శక్తిగల వ్యక్తిగా మనం చూడవచ్చు కదా. దేవుని చేత బాగా బలపరచబడ్డవారు. 5వ అధ్యాయం చూస్తారు వాక్యమును. 5వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఆయన రాస్తాడు, ప్రసంగి గ్రంథం అంట, ఆయన బాగా అన్నీ అనుభవించిన తర్వాత, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత రాసిన గ్రంథం ప్రసంగి గ్రంథం. ఓకే, కాబట్టి ఆయన చెప్తున్నవాడు జీవితంలో దేవుని యొక్క మందిరమును, ప్రభావాన్ని, దేవుని బలమును చూచి మాట్లాడుతున్నవాడు. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి వాక్యమును. 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమును పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. నీవు దేవుని మందిరమును పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. ప్రవర్తన అంటే ఏంటి అంటే ఈ చోట మనం కేర్ఫుల్గా మనం ఉంటాం. ఓకే అండి, అంటే ఆయన ఉద్దేశంలో చాలా ఉన్నాయి. అంటే మందిరంలో కేర్ఫుల్గా ఉండు అని చెప్తున్నవాడు. 2వ వచన భాగం చూడండి. 2వ వచనం చెప్తున్నాడు ప్రవర్తన అంటే. అక్కడ 2nd వర్స్ చూస్తారా, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడని యొక్క నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఆయన దేవునితో మాట్లాడినవాడు, దేవుడు ఆయనతో మాట్లాడినవాడు, దేవుణ్ణి ప్రత్యక్షంగా చూచినవాడు కదా. మీ అందరికీ ఆ విషయం తెలుసు. ఆయన చెప్తున్నాడు, ప్రపంచానికి చెప్తున్నాడు, బీ కేర్ఫుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హీఈస్ గాడ్. ఆయన దేవుడు కాబట్టి దేవుని దగ్గర నీ మాటలు కొద్దిగా, నీ హృదయాన్ని, నోటిని కాచుకో, నీ నోటిని బాగా కాచుకో. త్వరపడవద్దు దేవుని దగ్గర మాట్లాడడానికి, అనాలోచనంగా మాట్లాడవద్దు, చాలా ఆలోచన కలిగి మాట్లాడు దేవుని దగ్గర మాట్లాడుతున్నప్పుడు అని చెప్తున్నాడు. అంటే ఆయన జీవితంలో దెబ్బతిన్నాడు, దేవుని దగ్గర కొన్ని పొరపాటు చేశాడు. ఆయన బాగా డబ్బు ఎక్కువైపోయి, ఆయనకు పగరు బాగా ఎక్కువైపోయి, అహంకారం ఎక్కువైపోయి ఆయన స్ట్రాంగ్ మిస్టేక్స్ చేశాడు జీవితంలో, బలమైన మిస్టేక్స్ చేశాడు. ఆయన చివరికి ఆయన యొక్క అంతం చాలా ఘోరంగా ఉంది. దేవునికి ఏమాత్రం ప్రయోజనం లేనివాడుగా మిగిలిపోయినవాడు సొలొమోన్. ఆయన చెప్తున్నవాడు ఈ మాటలు ఏమని చెప్తున్నవాడు, వైల్ యు ఆర్ గోయింగ్ టు చర్చ్, నీ ప్రవర్తన అంటే టైం బాగా మెయింటైన్ చేయి. ఆయన అలా పోయేవాడు కాదేమో, ఆయన జీవితంలో ఇవన్నీ కూడా ఉన్నాయి.
రాజు కాబట్టి మిస్టేక్ చేశాడేమో. కానీ దావీదు అలా చేయలా. దావీదు దేవుని దగ్గర చాలా చిన్నపిల్లవాడి వలె ఉన్నవాడు. అందుకే ఈ మాట మాట్లాడుతున్నవాడు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు టైంకి వెళ్ళు. ప్రవర్తన అంటే అదే, బీ ఇన్ టైం. దాన్ని కాపాడుకోండి, దాన్ని మెయింటైన్ చేసుకోండి. దేని బిడ్డరు కాబట్టి మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయబడ్డారు. మీ అందరూ కూడా బాగా చక్కదిద్దపడ్డారు దేవుని చేత. ప్రార్థనలు జరుగుతూ ఉండగా, ప్రార్థనలు బాగా విస్తారంగా చేయబడుతుండగా అనేక నెలలు ప్రార్థన చేశాం. ఈ సంగతి కోసం అనేక నెలలు ప్రభు అందరూ సమయానికి రావాలి ప్రభు, టైంకి వచ్చే మనసు ఇవ్వండి ప్రభు, టైంకి వచ్చే ఆలోచన మీరు ఇవ్వండి ప్రభు అని దేని బిడ్డలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి మీరు దేవుని సహాయం మీరు పొందుకున్నారు, దేవుని యొక్క బలం మీరు పొందుకున్నారు. కాబట్టి దేని బిడ్డలు ఆ ప్రాక్టీస్ మీరు కాపాడుకోండి. మీకు ఇచ్చిన మంచి ప్రాక్టీస్ మీరు కాపాడుకొని దేవుడు మీకు ఇచ్చిన వాటిని కాపాడుకోవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో నేను కోరుచున్నాను. ఇవన్నీ కూడా దేవుని బలమైన కార్యం అండి. వాక్యము ఎప్పుడు బోధించబడుతూనే ఉంటుంది. వాక్యం ఎప్పుడు బోధించబడుతూనే ఉంటుంది. నేను పరిచర్యకు రాకముందు, వచ్చిన తర్వాత ఇప్పటికీ చేసుకునే ప్రార్థన ఒకటి, దేవా చర్చిలో బాగా డబ్బు బాగా స్టాక్ ఉండాలి ప్రభువా అని చాలామంది 100కు 90 మంది సేవకులు ప్రేయర్ చేస్తూ ఉంటారు. 100కు 90 మంది అదే ప్రేయర్ చేస్తారు. బట్ నా ప్రార్థన అది కాదు. అపోస్తలుల కార్యం చూడండి, గమనించండి. అపోస్తలుల కార్యం చూస్తారా? అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలో ఈ మాట మనం చూడగలం. అపోస్తలులు మాట్లాడుతున్నారు. అపోస్తలులు వారు ఒక విషయం చెప్తున్నవారు అక్కడ చోట. అంటే వారు ఏమి చేయాలో, ఏముండాలో చర్చిలో ఆ విషయం చెప్తున్నవారు వాళ్ళు. 4వ వచ్చిన భాగం చూస్తారా? 4వ వచ్చిన భాగం, 6వ అధ్యాయం 4వ వచ్చిన భాగం. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందమని చెప్పిరి. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడబాటు లేకుండా ఉంటాం దీని బిడ్డరు. కాబట్టి ఈ విషయం కోసం ప్రార్థన ఇప్పటికి చేసుకుంటున్నాను నేను. పరిచర్యకు రాకముందు ఇవి కూడా నా వ్యక్తిగత సాక్ష్యాలండి. పరిచర్యకు రాకముందు పరిచర్య ఎలా ఉండాలి ప్రవ్వ, వర్షిప్ ఎట్లా ఉండాలి. చాలామంది మాట్లాడుతుంటారు, మీరు ఆ ప్యాటర్న, ఈ ప్యాటర్న, పెంటకోస్టల్ ప్యాటర్న, నాన్ పెంటకోస్టల్ ప్యాటర్న, బక్సింగ్ గారి ప్యాటర్న, లేకపోతే ఈ ప్యాటర్న అని అంటే ఏ నమూనా అని మాట్లాడుతుంటారు. నాది ఏ నమూనా కాదు. నేనే ఒప్పించబడ్డాను దేవుని దగ్గర, వాటిని సహవాసంలో ప్రాక్టీస్ చేయబడుతున్నాను. వర్షిప్ కొన్ని పాటలు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది. ప్రార్థనకు ముందు 3 ప్రార్థన చేస్తారు ప్రార్థన బలం కోసం. 2-3 పాటలు, ఎక్కువ పాటలు ఉండవు, 3 పాటలు ఉంటాయి. ఎప్పుడన్నా ఎక్కువైతే 4 పాటలు ఉంటాయి. తర్వాత వాక్యం ధ్యానం చేస్తాం, తర్వాత కలిసి వర్షిప్ చేస్తాం, వ్యక్తిగతంగా వర్షిప్ చేస్తాం. ఇండివిజువల్ వర్షిప్ ఉంటుంది, గ్రూప్ వర్షిప్ ఉంటుంది. యాక్చువల్గా నేను లూథరన్ చర్చి తెలుసా మీకు. ఇలా వర్షిప్ ఉండదు అక్కడ పాస్టర్ గారు ఏం చేస్తారంటే పలికిస్తారు. పాస్టర్ గారి దగ్గర ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లోని చేంజ్ చేస్తాను, అందరినీ నిలబెట్టానా వర్షిప్ చేయడం ఎలా పలికిస్తూ ఉంటాడు. విశ్వాస ప్రమాణం పలికిస్తారు. నా బ్రాటప్ వేరు, అసలు నా బ్రాటప్ వేరు. కానీ అన్ని చూసిన తర్వాత ఆశ్చర్యకరంగా దేవుని చేత నేను నేర్పించబడి ఒప్పించబడ్డ విషయాలు ఇవన్నీ కూడా. కలిసి ఆరాధించాలి, వ్యక్తిగతంగా కూడా ఆరాధించాలి. 2 అవసరమే, 2 కూడా ప్రాముఖ్యమైనవే. కాబట్టి దీన్ని బిడ్డలారా గమనించండి. అప్పుడు ప్రార్థన చేసుకున్న ప్రభువా సహవాసంలో ప్రార్థన వాక్యం సమృద్ధిగా ఉండాలి. కాబట్టి లాస్ట్ వీక్ అంతా కూడా వాక్యం బోధించబడింది. అది నాకు పెద్ద ఆశ్చర్యకరంగా లేదు. ఎందుకోసమంటే ఇలాంటి వాక్యజ్ఞాన సమయాలు సహవాసంలో ఈ సంవత్సరంతో జరుగుతూ వచ్చాయి. ఎన్నో పుస్తకాలు స్టడీ చేశాం, ఎన్నో బుక్స్ స్టడీ చేశాం. చర్చిలో ఎప్పుడు ప్రార్థన జరుగుతుంటే ఎవ్రీ వీక్లో 3 సార్లు ప్రార్థన జరుగుతూనే ఉంటాయి. వీక్లో 3 సార్లు వాక్యజ్ఞానం జరుగుతూనే ఉంటుంది. అది స్పెషల్ మీటింగ్స్ కాబట్టి మనం దాని గురించి అలా థింక్ చేస్తాం. కానీ విస్తార వాక్యం ఉండాలని దేని బిడ్డారా. కాబట్టి గమనించండి, ఎప్పటికీ ప్రార్థన అది. ఎందుకోసమని బైబిల్ చెప్పిన ప్రార్థన అది. మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకుండా ఉందుము. కాబట్టి దేని బిడ్డారా ప్రార్థనలు విస్తారంగా జరుగుతాయి, ఇంకా ఎక్కువ జరుగుతాయి. వాక్య జన సమయాలు ఇంకా విస్తారంగా జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ దేవుడు గతించిన వారం చేసిన వాడే. వాటిని బట్టి థ్యాంక్స్ చెప్పాలి. ఈ మంచి ఉదయకాలం దేవుని సహవాసమా, దేవుని సంగమా, ఇలాగ సహవాసం కొనసాగించబడుతుండగా మరొక్కసారి ఎందుకోసం బట్టి టైంలో మనం ఒకసారి దేవునికి థ్యాంక్స్ చెప్తాం. దేవుని సేవకురాలు ఈ విషయాల కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకోసం అంటే ఈ యొక్క పరిచర్య కోసం దీని బిడ్డ మీ అందరూ కూడా విస్తారంగా ప్రార్థనలు చేశారు. అనేక మంది అనేక విధాలుగా ప్రార్థనలు చేశారు. అందరికీ కూడా ప్రాముఖ్యంగా దేవుని యొక్క గొప్ప నామమున హృదయపూర్వకంగా మీ అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, నా యొక్క వందనములు చెప్తున్నాను. ఆ తర్వాత మీరు గమనించిన విస్తారంగా దేవుని కోసం కానుకలు ఇచ్చారు. మీ శక్తికి మించిన కానుకలు మీరు నాకు ఇచ్చారు. మీరు ఇచ్చే కానుక వెనకాల ఐ నో యువర్ ట్రబుల్, మీ కష్టం నాకు తెలుసు, మీ కష్టం. అందుకే గమనించండి, ఈ చోట ఏ అనౌన్స్మెంట్ కూడా మనీ గురించి ఉండదు. కేవలం మీరు గమనించండి, తెల్లవారుజామున 3 కలిసిన ప్రార్థన, 2 కలిసిన ప్రార్థన, సాయంకాలం 2 కలిసిన ప్రార్థనలో దేవా ఇంత డబ్బు మాకు అవసరం ఉంది, 35,000 ప్రభా మాకు అవసరం ఉంది ప్రభా అని అక్కడ ఇద్దరమే కూర్చొని ప్రార్థన చేసేటువంటి వారం. దేవుడు ఒక విషయం చెప్తానండి మీకు, ఏ రోజుకు సరిపడా ఆశ్చర్యకరంగా ఆ రోజుకు దేవుడు ఆ రోజు 1000 రూపాయలు, ఆ రోజు 500 అలా ఇచ్చుకుంటూ వచ్చాడు దేవుడు. ఎవ్రీడే మన్నాలాగా అప్పగించబడ్డాయి ధనం. దాన్ని మేము ఖర్చు పెట్టేశాం, ఈ చోట వాడడం జరిగింది. కాబట్టి మీ యొక్క కానుకల వెనకాల మీ యొక్క బలమైనటువంటి త్యాగం ఉంది.
మీరు కష్టపడి ఆ కానుకలు తీసుకొచ్చారు. కాబట్టి దేని బిడ్డలు మీ అందరూ కూడా చాలా చాలా కృతజ్ఞతలు, వందనములు గమనించండి. అవన్నీ పరిచర్య కోసం సమృద్ధిగా వార్చబడ్డాయి. దేవుడు ఆశ్చర్యకరంగా ఆయన మిగులే ఇచ్చాడు. ఆయన సమృద్ధిగా సమస్తాన్ని మార్చుకుంటూ వచ్చినవాడు. మంచి ఆహారం, మంచి భోజనం మనం తిన్నాం కదా. కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఒక విషయం చెప్తున్నానండి, ఈరోజు సాయంకాలం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీట్ ఉంటుంది, కృతజ్ఞతాస్తుతి కూడిక ఉంటుంది. రాగలిగిన మీరు రావచ్చు. పని చేసిన మీరందరూ కూడా ఖచ్చితంగా, వర్క్ చేసిన మీరందరూ చాలామంది ఉన్నారు, చిన్నవారు పెద్దవాళ్ళు వృద్ధులు ఉన్నారు, అందరూ ఏకదాటిగా తీవ్రంగా పనిచేశారు. కాబట్టి మీ అందరూ కూడా పనిచేసిన వారు మీరు ఖచ్చితంగా రండి. సాయంకాలంకి వచ్చే వర్షిప్ చేస్తాం. మనం ఒక చిన్న వచ్చిన భాగం ధ్యానం చేస్తాం. మనమందరూ కూడా కలిసి కూడుకొని దేవునికి థ్యాంక్స్ చెల్లింపవలసిన విషయాలు ప్రత్యేకంగా కొన్ని ఉన్నాయి. వాటి కోసం మనం వర్షిప్ చేస్తాం. కాబట్టి రాగలిగిన మీ అందరూ కూడా రావచ్చండి. సాయంకాలం 7 గంటల నుంచి 8:30 వరకు 1.5 hours జరుగుతుంది అది. ఎందుకంటే ఇంత పెద్ద పని జరిగిన తర్వాత మనం కూడుకొని ఒకసారి దేవుని యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి, కార్యాన్ని బట్టి, ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆయనకు మనం ఒక్కసారి మనం కూడుకొని నిజముగా ప్రత్యేకంగా దేవునికి థ్యాంక్స్ చెప్పడం చాలా విలువైన విషయం. కాబట్టి సాయంకాలం దీని బిడ్డారా సంఘ పరిచారకులుగా మీరు అందరూ పనిచేసి ఉండగా స్త్రీలు పురుషులు గమనించండి. మిగతా వారు కూడా రాలేపోయిన వారు కూడా అండి రావచ్చు. యూ కెన్ జాయిన్ ఇన్ ద వర్షిప్. దేవుని ఆరాధించడానికి రండి. మంచి దేవుని బిడ్డారా. కాబట్టి ఈ సంగతులు మనం గుర్తుపెట్టుకుందాం. అయిపోయిన తర్వాత అందరికీ కూడా ప్రేమ విందు ఉంటుందండి. అయిపోయిన తర్వాత ప్రేమ విందు ఉంటుంది. చాలామంది నాకు కానుకలు ఇచ్చారు. వారి కోసం నేను ప్రార్థన చేయలేపాను. అసలు వారు అలా చేయించుకోవడానికి కూడా ఇష్టపడలే చాలామంది. అసలు జస్ట్ పంపించి వదిలేశారు. అట్లా ఇలా జరిగింది సేవ, ఇలా జరిగింది పరిచర్య. కాబట్టి నేను ప్రార్థన చేయలేకపోయిన వారు కూడా మీకోసం వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేశానండి, స్టిల్ ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మీరు ఒకవేళ నన్ను వ్యక్తిగతంగా వస్తే నేను మీకోసం ప్రేర్ చేస్తాను, మీకు ఆశ ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ. దేని బిడ్డారు గమనించండి. ఈ యొక్క సంగతులు మనం గుర్తుపెట్టుకుందాం. ఈ సమయంలో ఈ జరిగించిన ప్రార్థనలు బట్టి సహవాసంగా మనమందరూ కూడా అలాగన మీరు వీలైతే మోకాళ్ళు వంచండి. మన మధ్య దేవుని సేవకురాలు వచ్చి ఈ విషయాన్ని బట్టి కృతజ్ఞతగా ప్రార్థన చేస్తారు. ఓన్లీ ఫర్ ద మీటింగ్స్. మీరు మోకరించగలిగితే చిన్న మోకాళ్ళు మీరు వేయండి, మంచిది. మీ ఓపికను బట్టి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కసారి కనులు మూసుకుందాం. సర్వశక్తిమంతుడు మన మధ్యన గొప్ప గొప్ప కార్యములు చేసిన వాడు. కాబట్టి సమస్తమును బట్టి, వంటల కోసం ఇచ్చిన పని, బలమును బట్టి, శక్తిని బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఇచ్చిన ధనమును బట్టి, ఇచ్చిన మంచి వాతావరణం, ఆయన తుఫాను బలం లేకుండా చేసినవాడు. తుఫాను బలమును ఆశ్చర్యకరంగా అణచినవాడు, బలపరిచినవాడు. మనల్ని విస్తార వాక్య ధ్యానం జరుగులాగన ఎప్పటి నుంచో చేస్తున్న ప్రార్థనలు ఈ సంవత్సరం అంతా కూడా విస్తార వాక్య ధ్యానం సహవాసంలో జరుగులాగన దేవుని చేత ఆశ్చర్యకరంగా ఎడబాటు లేకుండా ప్రార్థనలు, ఎడబాటు లేకుండా వాక్య పరిచయం జరుగులాగన ప్రార్థనలు జరిగించిన వాడిని, నెరవేర్చిన వాడు ఆయన. సమస్తాన్ని బట్టి ఒక్కసారి కృతజ్ఞతగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రవ్వా. కనికరం కలిగిన గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా. దేవా, 5 దినములు కూడా ప్రవ్వ నాయన మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు తండ్రి. ప్రవ్వా, మీ అమూల్యమైన వర్తమానాలు వినడానికి కృప చూపించినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రవ్వా. మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా. దేవా తండ్రి నాయన వాక్యం అందించిన దైవజనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా. అయ్యా, ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రవ్వా. నిజంగా తండ్రి నాయన, అయ్యా తండ్రి మీరు నేర్పించిన క్రమంలోనికి ప్రవ్వా నాయన వారిని మీరు నడిపించినందుకే మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రవ్వా. వాక్యం వినడానికి ఓపికను తెచ్చుకున్న వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా తండ్రి నాయన. మరి ఉద్యోగాలకి ప్రవ్వా నాయన, మరి నిన్న దినమంతయు ప్రభా నాయన కుటుంబంతో ప్రభా ఇక్కడ ఉన్న బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మొదటి దినం నుండి ప్రభా నాయన మరి తండ్రి చివరి దినం వరకు కూడా ప్రభా నాయన దేవా తండ్రి మంచి పరిచర్య చేసిన ప్రభా నాయన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా తండ్రి. మరి ప్రభా సేవకుల కంటే ఎక్కువగా కూడా ప్రభా నాయన అయ్యా సంఘం యొక్క ప్రభా క్రమమును, భారమును మోసు ప్రభా నాయన వారి చేయించిన గొప్ప పరిచర్యను బట్టి మీకు వందనాలు దేవా. మీటింగ్ ఇంత క్రమముగా మర్యాదగా జరుగుటకు ప్రభా నాయన చిన్న బిడ్డల దగ్గర నుండి కూడా ప్రభా నాయన వారు చేసిన పరిచర్యలన్నింటిని బట్టి మీకు వందనాలు, వందనములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఎంత గొప్ప సంఘమును ఇచ్చినందుకే మీకు వందనాలు, మీకే మహిమ తండ్రి. అయ్యా తండ్రి, మీ బలిపీఠం యొద్ద ప్రభా నాయన పిచ్చుకలకు నివాసం కలదని చెప్పిన నీ వాక్యమును బట్టి ప్రభా నాయన అయ్యా మా అందరికి ఆ ధన్యతనిచ్చినందుకే మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో సంతోషం, ఆనందము కలుగునని సెలవిచ్చిన నీ
మాట ప్రకారం ప్రభు నాయన అయ్యా మాకు ఇస్తున్న గొప్ప సంతోషమును ఆత్మీయ ఆనందమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. వందనములు అయ్యా చెల్లిస్తున్నాం ప్రభువా. లోకంలో ఎక్కడ కూడా సంతోషం, సమాధానం, ఆనందం లేదు కానీ ప్రభు నాయన కేవలం మీ సన్నిధి యొక్క ప్రభు నాయన అయ్యా కృప ద్వారా తండ్రి మేము ఆ యొక్క భాగ్యాన్ని పొందుకున్నాము తండ్రి. మీకు వందనాలు, వందనములు తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు ప్రభువా. నాయన మీటింగ్స్ ని పెట్టుకోవాలని ఆలోచన కలిగి ఉన్న దైవజనులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీ దైవజనుని ప్రభు మీ కృపను బట్టి ఆలోచన స్తోత్రం. చేత నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను మీకే ప్రభు. మహిమ చెల్లిస్తున్నాము దేవా తండ్రి. తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభు. వందనములు తండ్రి, దేవా, యవ్వన వందనములు. బిడ్డలను బట్టి, చిన్న బిడ్డలను బట్టి ప్రభు నాయన మరి తండ్రి నాయన మరి తండ్రి మరి ప్రభు ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర పనిచేయించిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని పనులు దేవా, ఆశ్చర్యకరమైనవి. అన్ని రకాల పరిచర్యలు చేసిన బిడ్డలందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు Yes, Lord. Yes, Lord. చెల్లిస్తున్నాను తండ్రి. Yes, దేవా, Father. నిద్రను ప్రభా శరీర అలసటను మానుకొని ప్రభా నాయన నాయనా, మీకోసం పరిచర్య చేసిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు మీకే స్తోత్రములు మరొకసారి తండ్రి. స్తోత్రములు. దేవ వారి సమయం అంతటిని మీకు ఇచ్చిన మీకు కుటుంబాన్ని ఇచ్చి ఉన్నారు. బట్టి మీకు వందనాలు స్తోత్రం వందనములు తండ్రి, వందనములు. పేరు పేరు వరుసను బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ నమ్మదగిన మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుచు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. మరొకసారి దేని బిడ్డారా మరి సిస్టర్ గారి యొక్క ఫ్రెండ్స్ వారు కూడా దేవుని సేవలో ఉన్నవారు. సిస్టర్ సిస్టర్ యొక్క స్నేహితులు వాళ్ళు సేవ చేస్తుంటారు అశ్వారావుపేటలో ఖమ్మం జిల్లాలో. వారిని సిస్టర్ గారు ఇన్వైట్ చేశారు. దేవుని కృపను బట్టి నిన్న మధ్యాహ్నం వారు రావడం జరిగింది. వారు రమాదేవి గారు ఇప్పుడు సాక్ష్యం పంచుకుంటారు. వారిని ప్రేమతో సహవాసంలో నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. ఈ టైంలో మనం మిషనరీ బయోగ్రఫీ చదువుకుందామండి. ఈరోజు ఒక మంచి బయోగ్రఫీ, నాకు ఇష్టమైన బయోగ్రఫీ అది. హైని అమ్మగారు బందర్లో పనిచేశారు. బందర్లో ఆమె చేసిన పనిని మనం మిషనరీ బయోగ్రఫీగా మనం చూడగలం దీని బిడ్డారా. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మనం బయోగ్రఫీ మనం చదువుకుంటుండగా దాన్ని మనం ఆలోచన చేద్దాం. అందరి దగ్గర పేపర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఫాలో అవ్వండి అచ్యుత్ చదువుతుండగా. సమయం ఇచ్చిన దేవుని సేవకు నా హృదయపూర్వకమైన వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిషనరీ జీవిత చరిత్ర. మిషనరీ పేరు అవున్ ఎమిలీ హైని. 1914 సంవత్సరంలో జన్మించారు. నెదర్లాండ్స్ దేశం. అవున్ ఎమిలీ హైని భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మచిలీపట్నంలో చేసిన నిస్వార్థ పరిచర్యకు ప్రసిద్ధి చెందిన ఒక డచ్ మిషనరీ. తాను ఒక క్రైస్తవురాలే అయినప్పటికీ ఎమిలీ తన యవ్వన దశలో దేవుని ఎడల భయభక్తులు లేని వారిగా ఉన్నారు. వృత్తిరీత్యా నర్సు అయిన ఆమె శిక్షణ పొందిన క్రీడాకారిణి మరియు ప్రతిభావంతురాలైన పియానో వాయిద్యకారిణి కూడా. ఆమె సంపాదించిన కీర్తి అంతటి వలన దేవుని కొరకు ఆమెకు సమయం లేకపోయింది. ఒకసారి ఆమె స్నేహితురాలు ఆమెను పుహాజార్లో సాల్వేషన్ ఆర్మీ అంటే రక్షణ సైన్యం యొక్క కూడికకు తీసుకువెళ్ళారు. అక్కడ ఒక స్త్రీ నీవు తిరిగి జన్మించావా అని ఎమిలీని అడుగగా అందుకు ఎమిలీ తన వృద్ధాప్యంలో దాని గురించి ఆలోచిస్తానని చిరాకుగా సమాధానం ఇచ్చారు. అప్పుడు వృద్ధాప్యంలో తిరిగి జన్మించాలని అనుకున్న అనేక మంది ఇప్పటికే చనిపోయి నరకంలో కుళ్ళిపోతున్నారని ఆ స్త్రీ ఇచ్చిన బదులు ఎమిలీని ఎంతో కలవరానికి గురి చేసింది. ఆనాటి ప్రసంగం కూడా ఆమె హృదయంలో లోతుగా పనిచేసింది. చివరికి ఎమిలీ తనను తాను తగ్గించుకొని తన జీవితమును దేవునికి సమర్పించారు. ఇప్పుడు దేవునిలో ఒక నూతన సృష్టి అయిన ఎమిలీ తన ఇతర విధులతో పాటు సువార్త పరిచర్యను కూడా చేయడం ప్రారంభించారు. ఒకసారి సువార్త సభలకు ఆమె హాజరైనప్పుడు సంపూర్ణ సమయం సేవ చేయుటకు దేవుడు తనను పిలుస్తున్నట్టు బలమైన భావన ఆమెలో కలిగింది. అయితే సేవ చేయుటకు బదులుగా తన ధనాన్ని అంతటినీ ఇస్తానని ఆమె దేవునిని ఎంతో వేడుకున్నారు. కానీ తనకు కావాల్సింది ఎమిలీయే కానీ ఆమె ధనము కాదని దేవుని పిలుపు ఎంతో స్పష్టంగా ఉంది. కావున చివరికి ఆ పిలుపుకు లోబడిన ఆమె 1947 సంవత్సరంలో లండన్ నగరంకు వెళ్ళి ఇంటర్నేషనల్ బైబిల్ ట్రైనింగ్ కాలేజీ IBTCలో మిషనరీ శిక్షణ పొందారు. అటు పిమ్మట 1951 సంవత్సరంలో
మచిలీపట్నం చేరుకున్న ఎమిలీ ఇండియన్ క్రిస్టియన్ అసెంబ్లీస్ ICA అనాథాశ్రయం యొక్క బాధ్యతను చేపట్టారు. 1958వ సంవత్సరం వరకు కూడా ఆమె సువార్త పరిచర్యను నిర్వహిస్తూ కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. 1959వ సంవత్సరంలో కొద్దిపాటి సమయం తన స్వదేశానికి వెళ్ళి వచ్చిన తరువాత ఆమె 8 మంది పిల్లలతో వర్రెగూడెంలో ఒక అనాథాశ్రయమును స్థాపించారు. ఆమె ఏనాడు ఎవరి నుండి కూడా ఆర్థిక సహాయమును ఆశించక తన అవసరతలన్నిటి కొరకు కేవలం ప్రార్థనలపై మాత్రమే ఆధారపడేవారు. ఆమె తన యొక్క పూర్వీకుల ఆస్తిని విక్రయించి పాఠశాలలు, అనాథాశ్రమాలు, బైబిల్ పాఠశాలలు మరియు క్రైస్తవ సంఘములను నిర్మించారు. ఆమె నిర్మించిన అనేకమైన వాటిలో మచిలీపట్నంలోని హైని హై స్కూల్ నేడు ఆమె పరిచర్యకు నిదర్శనంగా నిలుస్తుంది. మచిలీపట్నంలో 50 సంవత్సరాలకు పైగా పరిచర్య చేసి హైని అమ్మగారు అని ఆప్యాయంగా పిలువబడిన అవున్ ఎమిలీ హైని 2004 సంవత్సరంలో తుదిశ్వాస విడిచారు. ఇంతటితో ఇది ముగియబడింది. ఈ సమయంకు దైవ సేవకు అప్పగిస్తున్నాం. సమాచారం దీని బిడ్డారా, ఇది మన మధ్యనే హైని అమ్మగారు. మనము దాదాపుగా ఒక 8 years బ్యాక్ అనుకుంటాను మనం పిక్నిక్ వెళ్ళాం. ఏమండి, ఆ చోటకి బందరు వెళ్ళాం. అప్పుడు మనం ఈ చోట ఈమె ఏ చర్చిలో అయితే చర్చి కట్టారో ఆ చోట మనం అక్కడ ప్రార్థన కూడా మనం చేశాం కదా, మీ అందరికి గుర్తుంది. అక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన చెప్తున్నారు, హైని అమ్మగారండి ఈ చోట ఆమె చనిపోయే వరకు కూడా దాదాపు కింద పడుకున్నారంట. ఆమె గురించి చెప్తున్నారు. దాదాపుగా అక్కడ ఆయన ఇచ్చిన సాక్ష్యం ఆ కాలం అయినటువంటి ఆయన గురించి ఆమె గురించి ఆయన చెప్పారు. రోజు సాయంకాలం పూటండి ఈ యొక్క సముద్ర పొడ్డున ఒక 10 మందిని పెట్టుకొని ఆమె తిరిగేటువంటి వారు, ప్రార్థన చేసేటువంటి వారంట. మన ఏపీలో ఇంత బలంగా దేవుని యొక్క వాక్యం ప్రబలం కావడానికి అలాగని అప్పట్లో వాళ్ళు ప్రార్థన చేశారు. హైని అమ్మగారు ఈ చోటుకు వచ్చారు, మరలా వెనకెళ్ళలేదంట. ఆమె సమాధి కూడా ఇక్కడే ఈ చోటనే 2004వ సంవత్సరంలో ఆయన చనిపోయారని చెప్పేసి ఆ సమాధి కూడా ఆయన చూపించారు. ఆ చోట మాకు ఆ ప్లేస్ కూడా చూపించారు. ఇక్కడే దేవుని కోసం, దేవుని బిడ్డారు అక్కడ రాసిన మాట మీరు గమనించగలరా? ఆమె కట్టిన స్కూల్స్ మేము అక్కడ కొన్ని చూసాము. అక్కడ చెప్తున్నారు ఆమె స్కూల్స్లో చదువుకున్న వారు IAS వాళ్ళు, IPS వాళ్ళు కూడా ఉన్నారు. మంచి హయ్యర్ అఫీషియల్స్గా వాళ్ళు దేవుని యొక్క సేవను చేస్తూ వారి యొక్క జాబ్స్లో వారు కొనసాగుతున్నవారు. అంటే చదువునిచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, దేవుని కోసం ఖర్చు అయిపోయారు ఆమె. కాబట్టి మంచి ఉదయకాలం. నేను ఇందాక చెప్పాను మీకు, ఈరోజు దేవుడు మరలా పరిచర్య గురించి బలంగా మాట్లాడుతున్నవాడు. దీన్ని బట్టి తన సేవ కోసం ఎవరికైనా భారం ఇస్తున్నాడా, దయచేసి మీరు ఆ భారం నాతో పంచుకోనండి. ఎందుకోసం అంటే ప్రార్థన చేస్తుండగా మరలా దేవుడు ఆశ్చర్యకరంగా క్లారిటీ ఇస్తాడు. దేవుడు తన సేవ కోసం పిలవకుండా ఉండడు, ఖచ్చితంగా పిలుస్తాడు. దేవునికి మనుషులు కావాలి, దేవుడు వాడుకుంటాడు. దేవుడు గర్భమున వారిని పట్టించుకున్నాడు కాబట్టి వారిని పిలుస్తాడు ఆ సమయానికి వచ్చినప్పుడు. కాబట్టి వాడిని గాడ్ ఈస్ కాలింగ్. ఆ పరిచర్య కోసం మీకు భావన కలుగుతున్నప్పుడు నాకు దయచేసి మీరు రహస్యంగా నేను ఉంచుకుంటాను. నా గుండెలో చాలా రహస్యాలు ఉన్నాయి, చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అవి నేను చనిపోతే మట్టి అయిపోతాయి, అవి ఓపెన్ కావు. చాలామంది చాలా రహస్యాలు చెప్పేస్తారు వాళ్ళకున్న బాధను బట్టి. కాబట్టి ఏ రహస్యం మీరు చెప్పినా అది నా యొక్క అంతరంగంలో బాడీలో ఉండిపోద్ది. అట్లాగా అది ఏ చోట ఓపెన్ కాదు, దేవుని దగ్గర అది ఓపెన్ అయిపోద్ది. కాబట్టి మీరు ఎవరన్నా మీ యొక్క ఆ యొక్క పరిచర్య భారం నాతో పంచుకోవాలనుకుంటే కానీ మీరు రండి, నాకు చెప్పండి, నేను మీకోసం భారంగా ప్రార్థన చేస్తాను. మనం కలిసి ప్రేయర్ చేస్తాం. కలిసి ప్రేయర్ చేస్తే అప్పుడు నీకు మంచి లీడింగ్ వచ్చింది, క్లారిఫికేషన్ వచ్చింది, దేవుని చిత్తం అది. కాబట్టి మీకున్న పరిచర్య భారాన్ని మీరు పంచుకోండి. మంచి దేవుని బిడ్డారా, ఈ సమయం ముందు మన మధ్య రమాదేవి గారు ఉన్నారు. వారు వచ్చి మొట్టమొదటిగా పాట పాడతారు వాళ్ళు, తర్వాత సాక్ష్యం పంచుకోవాల్సిందిగా నేను ప్రేమతో కోరుచు ఉన్నాను. అందరికీ వందనములు. లేఖన ఇన్స్టిట్యూట్లో నాతో పాటు థియాలజీ చేస్తున్న చెల్లి వాళ్ళని ఎప్పుడు చెప్తుంటాం, మా చర్చిలో ఎప్పుడు ప్రేయర్స్ జరుగుతుంటాయి, బాగుంటుంది అని చెప్పినప్పుడు మేము కూడా వస్తాం అక్క, ఒకసారి చెప్పండి అన్నారు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అంటే ఫోన్ చేసి ఎవరిని అడగలేదు, కానీ చెప్పాను ఇలా మాకు మీటింగ్స్ జరుగుతున్నాయి రండి అని చెప్తే 3 days మిస్ చేసుకున్నారు వాళ్ళకి కొన్ని పనుల వల్ల. ఇంకా లాస్ట్ డే వచ్చారు.
వర్షిప్కైనా ఉన్నారని చాలా సంతోషపడ్డాను. వారిని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కోయ భాషలో ఉంటుంది. దానికి అర్థం సుధార అని చెప్పి తర్వాత పాట పాడుతుంది. అందరికీ వందనాలండి. ఈ సమయంలో ఈ యొక్క కోయ సంఘ పాట పాడుకుంటూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ యొక్క పాట దేని కొరకంటే మన దేవుడు ఎంతో మంచి దేవుడు కదా, ఎంతో గొప్ప దేవుడు. ఈ లోకంలో మనకు సంతోషం లేకపోయినప్పటికి కూడా దేవుని రాజ్యంలో మనం ఊహించలేనంత గొప్ప సంతోషాన్ని దేవుడికి మనకిస్తాడని ఈ యొక్క పాటలో మనం ఈ యొక్క భాష మీకు తెలియకపోయినప్పటికి కూడా దేవుని అందరం మహిమపరుచుకుందాం. అందరం చప్పట్లు కడుతూ దేవుణ్ణి ప్రతి ఒక్కరిని స్తుతించుకుందాం. హల్లెలూయా. మంచివాడు యేసు, యవ గొప్ప దేవుడేసు. మంచివాడు యేసు, యవ గొప్ప దేవుడేసు. నీని నీలాలిని పరలోకకి తీసిదన యేసు. నీని నీలాలిని పరలోకకి తీసిదన యేసు. రేలా 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 రేలా. మంచివాడు యేసు, యవ గొప్ప దేవుడేసు. మంచివాడు యేసు, యవ గొప్ప దేవుడేసు. నీని నీలాలిని పరలోకకి తీసిదన యేసు. నీని నీలాలిని పరలోకకి తీసిదన యేసు. అగ్గ పాపమనో, యవ అగ్గ శాపమనో. అగ్గ పాపమనో, యవ అగ్గ శాపమనో. జీవ గ్రంథదే మత పెదటుర అగ్గ మంతుర. జీవ గ్రంథదే మత పెదటుర అగ్గ మంతురవా. రేరేలా రేరేలా రేలా రేరేలా 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 రేలా రేరేలా రేరేలా రేలా 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 రేరేలా రేలా 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 రేరేలా రేరేలా. అగ్గ పొడదు మనో, యవ అగ్గ నెలమనో. అగ్గ పొడదు మనో, యవ అగ్గ నెలమనో. దేవుడి మహిమే అగ్గ వెలుగులే మంతిరి ఓయెవ్వా. దేవుడి మహిమే అగ్గ వెలుగులే మంతిరి ఓయెవ్వా. రేరేలా రేరేలా రేలా రేరేలా 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 రేలా రేరేలా 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 రేలా 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 రేరేలా. వైతోండు వైతోండు, యవ యేసు వైతోండు. వైతోండు వైతోండు, యవ యేసు వైతోండు. పరలోకతే ಬೆಚ್ಚುಟೆ ಸಂತೋಷ ಮಾನಿಗೆ ತಾಸಿವಿನೋ. ಪರಲೋಕತೆ ಬೆಚ್ಚುಟೆ ಸಂತೋಷ ಮಾನಿಗೆ ತಾಸಿವಿನೋ. ರೇರೇಲಾ ರೇರೇಲಾ ರೇಲಾ ರೇರೇಲಾ 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 ರೇಲಾ ರೇರೇಲಾ ರೇರೇಲಾ ರೇಲಾ 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 ರೇರೇಲಾ ರೇರೇಲಾ ರೇಲಾ 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 ರೇರೇಲಾ ರೇರೇಲಾ. మంచివాడు యేసు, యవ గొప్ప దేవుడేసు. మంచివాడు యేసు, యవ గొప్ప దేవుడేసు. నీని నీలాలిని పరలోకకి తీసిదన యేసు. నీని నీలాలిని పరలోకకి తీసిదన యేసు. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి మా ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చూపించమంటే ఒక సాధన కూడా ఒక చిన్న అడుగు మనం ముందుకేద్దాం. వెనక బాగా ఇరికిపోయింది కాబట్టి అందరు కూడా పురుషులు కూడా కొంచెం ముందుకు ఒక జస్ట్ కొంచెం హాఫ్ ఫీట్ అన్న. ఓకే, మీరు రాలేరా? మీరు కొంచెం ముందుకు.
కొంచెం ముందుకు ఎవరైనా వస్తే కొంచెం ముందుకు చాలు ఒక జస్ట్ ఓకే ఓకే థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. నాదేదో గొప్ప సాక్ష్యం అని కాదు, కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత నన్ను ఏ విధంగా రక్షించుకున్నారో నేను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన అన్నకి, అదేవిధంగా నా ప్రియ సహోదరి అయిన సారా అక్కకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు రమాదేవి. నేను అశ్వరావుపేట నుండి వచ్చాను. నాకు వివాహం అయిందండి. మా భర్త పేరు వచ్చేసి మహేష్. నేను ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో జన్మించాను. నా ఫాదర్ వచ్చేసి మా ఊరిలో ఒక పెద్ద మనిషిగా, అంటే పంచాయతీల్లోనూ అలా ఉండేవారు. అదేవిధంగా గ్రామ పూజారిగా కూడా ఉండేవారు. నేను ఆ విధమైన కుటుంబంలో జన్మించాను. జన్మించిన తర్వాత నేను చాలా పూజలు చేస్తూ ఉండేదాన్ని. మార్నింగ్ 4కి లేచి గుడి దగ్గర ముగ్గులు పెట్టడంతో నా దినచర్య స్టార్ట్ అవుతూ ఉండేదన్నమాట. నేను ఎంత పిచ్చిగా ఉండేదాన్నంటే, మా గ్రామంలో ఒక్క చర్చ్ కూడా లేదు, అదేవిధంగా ఒక్క బిలీవర్ కూడా లేరు. అందుని బట్టి నేను చాలా సంతోషపడుతూ ఉండేదాన్ని, గర్వపడుతూ ఉండేదాన్ని. బ్రిటిష్ దేవుడైన ఆ దేవుణ్ణి నా గ్రామంలోకి నా పూర్వీకులు ఎవరు రాణించలేదు, నా ఫోర్ ఫాదర్స్ దాన్ని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయలేదు అనేసి చాలా గర్వంగా ఉండేదాన్ని అనమాట. అదేవిధంగా క్రిస్టియన్స్ అన్న దేవుడు అన్న నాకు చాలా అసహ్యం. ఎవరైనా బిలీవర్స్ కనిపిస్తే వారిని నేను చాలా అసహించుకుంటూ ఉండేదాన్ని. ఎంతగా అంటే వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడుతూ ఉండేదాన్ని కాదు, వారి మొహాన్ని చూడడానికి కూడా ఇష్టపడుతూ ఉండేదాన్ని కాదనమాట. ఎప్పుడు నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నా గ్రామాన్ని బట్టి ఎక్కువగా నేను గర్విస్తూ ఉండేదాన్ని. అదే చెప్తూ ఉండేదాన్ని, మిగతా వాళ్ళు ఎవరైనా బిలీవర్స్ కనిపిస్తే మీకు సిగ్గులేదా, ఆ దేవుణ్ణి నమ్ముకుంటారా, మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా అనేసి వారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడతా ఉండేదాన్ని, బాధ పెడతా ఉండేదాన్ని అనమాట. ఇలా ఉంటున్న సమయంలోనే నేను డిగ్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు కొంతమంది బిలీవర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. అంటే క్లాస్మేట్స్, వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేయలేదు. నేను రెసిడెన్షియల్లో చదవడం వలన ఇంటర్ వరకు కూడా నాకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు. డిగ్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ఉండేవారనమాట. ఇంకా వాళ్ళ బిహేవియర్స్ని బట్టి నేను వారిని ఇంకా ఆశ్రయించుకునేదాన్ని, వారి దేవుణ్ణి ఇంకా ఆశ్రయించుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఎందుకంటే వారు సరిగ్గా మాట్లాడేవారు కాదు, పెద్దవాళ్ళతో ఇర్రెస్పెక్టబుల్గా ఉండేవారు. ఇంకా అదేవిధంగా వారు చాలా రిలేషన్షిప్స్ అనేసి ఇట్లా తిరుగుతూ ఉండేవారు అనమాట. సరిగ్గా చదువుకునే వాళ్ళు అస్సలు కాదు. దాన్ని బట్టి వీళ్ళు దేవుడు ఇంతేనేమో, వీళ్ళు ఇలా ఉన్నారు కదా, వీళ్ళు దేవుడు ఇంతేనేమో అనేసి ఇంకా వారిని బట్టి నేను వారు నమ్ముకున్న దేవుణ్ణి అసహించుకుంటూ ఉండేదాన్ని అనమాట. అప్పట్లో నేను కొంచెం చదివేదాన్ని కాలేజ్లో. దానివలన మా లెక్చరర్స్ ఎవరైనా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పమని చెప్పేవాళ్ళు. నేను ఎంత వేరియేషన్ చూపించేదాన్ని అంటే, ఎవరైతే హిందూ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి నేను చాలా చక్కగా వివరించేదాన్ని. ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకి అసలు చెప్పేదాన్ని కూడా కాదనమాట. ఏదో ఒకటి చెప్పేసి వదిలిచ్చేసుకునేదాన్ని. ఇంకొకటి ఏం చేసేదాన్ని అంటే, వారు సరిగ్గా చదవకూడదు అనేసి హోంవర్క్ ఇస్తారు కదా, ఆ హోంవర్క్స్ని ఏం చేసేదాన్ని అంటే, నేను చేసిన హోంవర్క్ని వాళ్ళకి నోట్స్ ఇచ్చేసేదాన్ని. వాళ్ళు దాని ద్వారా వాళ్ళు చూసి ఎక్కించేసుకుంటారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు చదవరు అనేసి. ఇలాగే చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఎప్పుడు కూడా వారిని నేను కాలేజ్లో లెక్చరర్స్తో ఎలా తిట్టిద్దామా, వారిని ఎలాగా చేద్దామా, వారు చదవకుండా చేద్దామా, ఇదే ఆలోచనతో ఉండేదాన్ని అనమాట. అయితే కానీ వారికి మాత్రం తెలిసింది ఏంటంటే, రమ చాలా మంచిది, చాలా ప్రేమిస్తుందని. అది నా బయట రూపం అంతే. లోపల వారి మీద నేను చాలా పగతో ఉండేదాన్ని, వీరు ఆ దేవుని నమ్ముకున్నారు అనేసి. అలా ఉన్న టైంలోనే నా డిగ్రీ ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత బిలీవర్స్ ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పాను కదా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసేదాన్ని కాదని చెప్పాను కదా. అలాంటి టైంలో నాకు ఒక్క స్నేహితురాలు ఉండేది. తనతో ఎందుకు నేను ఫ్రెండ్షిప్ చేశానో నాకు నిజంగా తెలియదు. దేవుడు నా కోసం తనని ఏర్పరిచారు అనుకుంటాను. తనతో మాత్రం చాలా ప్రేమగా ఉండేదాన్ని అనమాట. ఎందుకో తెలియదు, తనంటే నాకు చాలా ఇష్టము.
అయితే ఒకసారి తను ఏం చేసిందంటే నా డిగ్రీ అయిపోయిన తర్వాత 2019లో నన్ను జనవరి 1కి ఇన్వైట్ చేసింది. ఇన్వైట్ చేసిన తర్వాత నేను వెళ్ళానన్నమాట. నేను వెళ్ళిన తర్వాత అక్కడ ప్రామిస్ కార్డ్స్ ఇస్తారు కదా, ప్రామిస్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత నేను నీకు తోడై ఉంటాను అనేసి దేవుడు నాకు ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసిన తర్వాత నాకు నిజంగా అర్థం కాలేదు, ఈ దేవుడు ఎవరు, ఇతను ఎవరో కూడా నాకు తెలియదు, ఇతను నాకెలా తోడుంటాడు అన్న ఆలోచన బాగా ఉంటుండేదన్నమాట. నేను తనని అడిగాను, నిజంగా ఇది దేవుడు మాట్లాడినట్టు మీరు తీసుకుంటారా అంటే తను చెప్పింది, అవును ఇది దేవుడు మాట్లాడినట్టుగానే మేము భావిస్తాం అనేసి చెప్పింది. చెప్పిన తర్వాత నేను చాలా నవ్వుకున్నాను, గట్టిగా నవ్వేశాను చర్చ్లోనే. ఎంతగా అంటే తను బాధపడేలాగా, మాకంటే పూనికాలు వస్తాయి కదా, వాళ్ళు మాట్లాడతారు, దేవుడు మాట్లాడారు అనేసి మేము భావిస్తాము. ఈ ఒక్క కార్డ్ తీసుకొని ఇందులో ఏదో రాసి పెట్టుంది, ఎవరు రాశారో కూడా తెలియదు, దాన్ని తీసుకొని మీరేమో దేవుడు మాట్లాడారని చెప్తారా, మీరెంత పిచ్చి వాళ్ళు కదా అనేసి నవ్వుకున్నాను. నవ్వుకున్న తర్వాత ఏమైందంటే అక్కడ నుండి వచ్చేసిన తర్వాత నాలో చిన్న బాధ మొదలైందనమాట. అయ్యో తను నా స్నేహితురాలు కదా, నేనేంటి తనని ఇంత దారుణంగా బాధ పెట్టానేంటి అనేసి. ఇంకా తన మీద నాకు ఇంకొంచెం ప్రేమ ఎక్కువైందనమాట. అయ్యో బాధ పెట్టేశాను కదా అనేసి. అలా ఏమైందంటే 2019లోనే ఐఎం మీటింగ్స్ జరుగుతాయన్నమాట కోయా ఫీల్డ్లో. అక్కడ తను నన్ను ఇన్వైట్ చేసింది, వాళ్ళ అక్క కూడా నన్ను ఇన్వైట్ చేసింది. ఇన్వైట్ చేసిన తర్వాత నేను ఎందుకు వెళ్ళానంటే, తనని నేను ఆల్రెడీ బాధ పెట్టేశాను కదా, నా వల్ల తను బాధపడింది కదా అనేసి, సరేలే ఈ విధంగానైనా తనని కూల్ చేద్దాం అనేసి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ తమిళనాడు నుంచి ఒక బ్రదర్ వచ్చారు, రాజా సింగ్ అనేసి. అయితే నాకు ఎప్పుడు ఉంటుండే, దేవుడు మాట్లాడతారంటే వీళ్ళు దేవుడు మాట్లాడతారా, వీళ్ళు ఎంత పిచ్చి వాళ్ళు అనేసి అది ఉంటుండేదన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న మాట్లాడుతున్నారు, ఒక దగ్గర ఒక 700-800 పీపుల్ మధ్యలో నేను కూర్చున్న తర్వాత నేను మనసులో ఏమనుకుంటున్నానో అన్న బయటికి చెప్పేస్తూ ఉన్నారనమాట. నాకు నిజంగా అర్థం కాలేదు, ఈయనకి ఎలా తెలుస్తుంది నేను ఏమనుకుంటున్నాను, ఎలా చెప్తున్నారు అనేసి అనుకున్నాను. నేను వెంటనే నా ఫ్రెండ్తో చెప్పానమాట, ఆయనకి ఫేస్ రీడింగ్ వచ్చు కదా, అందుకే ఆయన నన్ను చూసి నేను ఏమనుకుంటున్నారో ప్రతీదీ చెప్తున్నారంటే తను అన్నది, అరే ఇంతమంది జనాల్లో నిన్ను ఎలా చూస్తారా, ఆయన చూసినా ఎలా చెప్పగలుగుతారు, నీ ఫేసే క్లియర్గా ఉండదు ఆయనకి అనేసి అంటే నేను అనుకున్నాను, లేదు లేకపోతే ఎవరో ఒకరు నా గురించి ఈయనకు చెప్పేసి ఉంటారు, సో అందుకని ఈయన చెప్పేస్తున్నారు అనేసి అనుకున్నాను. కానీ అక్కడ ఎవ్వరికి కూడా నేను తెలియదు, రాజసింగ్ అన్నతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. మరి ఎట్లా తెలుస్తుంది అనేసి అనుకొని తను అన్నది, తల కిందికి దించుకోరా, అప్పుడు నీ గురించి ఆయన ఏం మాట్లాడరులే, నువ్వు అనుకుంటున్నావు కదా ఫేస్ రీడింగ్ వచ్చి ఆయనకి అనేసి అంటే నేను తల దించుకొని ఉన్నాను అనమాట. అసలు ఆయన వైపే చూడట్లేదు నేను. అయినా సరే ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. నేను ఏమనుకుంటున్నానో ప్రతిదీ మాట్లాడుతున్నారనమాట. నువ్వు నిజంగా ఇలా అనుకుంటున్నావు కదా, దేవుడు నిన్నేదో అనాలోచితంగా ఇక్కడికి తీసుకొని రాలేదు, ఆయన ఉద్దేశ ప్రకారంగా ఆయన నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అనేసి అంటే, ఆయనకేం ఉద్దేశం ఉంటుంది నా మీద, అతను అంటేనే నాకు అసహ్యము, ఎలా ఉంటుంది అనేసి అనుకుంటున్నప్పుడు నాకు తెలియకుండానే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. వెంటనే అంటే చాలా వెంటనే వెళ్ళిపోయాను. నేను ఇంక ఇక్కడ ఉండను, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో చేతబడి లాంటివి ఏమో ఉన్నాయి అన్నట్టుగా నేను వెళ్ళిపోయాను. ఒక బ్రదర్ నాకు ఒక బైబిల్ గిఫ్ట్ చేశారు అక్కడ అనమాట. అయితే కానీ ఆలోచన అయితే ఉంది, ఏదో ఉంది ఇక్కడ, ఏదో ఉంది అనేసి. ఆ బైబిల్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో ఎవరికి బైబిల్ తెలియదు కదా అనేసి నేను అనుకొని ఏం చేశానంటే బైబిల్ ఓపెన్ చేసి పెట్టాను, ఓపెన్ చేసి చదువుదామని. ఈలోపు నా చెల్లెలు వచ్చేసి, ఏంటి నువ్వు ఈ బైబిల్ తెచ్చావు, నువ్వు అసలు క్రిస్టియన్స్ దగ్గరికే వెళ్ళావు కదా, నువ్వు ఎందుకు బైబిల్ తెచ్చేసావు ఇంటికి అనేసి అంటే నేను అన్నాను, నాకు బుక్స్ చదవడం బాగా అలవాటు ఉండేది అప్పుడు. ఇది ఒక బుక్ నాన్న, ఇది బైబిల్ కాదురా అనేసి అంటే తను ఆల్రెడీ హాస్టల్లో చూసిందంట. లేదు దాని మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది, కావాలంటే చూసుకొని నువ్వు ఎవరిని భ్రమ పెడదాం అనుకుంటున్నావు అని అనగానే ఇంకా ఈలోపు మా నాన్నగారు టక్కిమని లోపలికి వచ్చేసారు. నేను అనుకున్నాను మా నాన్నగారు నన్ను తిడతారు అని, ఎందుకంటే చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఊర్లో మా నాన్నగారు పెద్ద మనిషిగా ఉన్నారు కాబట్టి ఒక పంచాయతీలో ఆయన తప్పు చేసిన ఇతను కొట్టండి రా అనగానే అందరు వెళ్ళి అతన్ని కొట్టేశారనమాట. సో మా నాన్నగారికి ఆ పవర్ ఉంది, ఆయన ఏం చెప్తే అది అందరు చేసేస్తారని నేను నమ్ముతూ ఉండేదాన్ని. ఇప్పుడు కూడా అదే చెప్తారు, ఇంట్లో వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టేస్తారు అనుకున్నాను. బట్ ఆయన నన్ను ఒక్క మాట కూడా అనలేదు, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, తుడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. బట్ మా అమ్మ వచ్చింది, ఎంత తిట్టిందంటే నన్ను అప్పటి వరకు అస్సలు తిట్టలేదు.
అలా తిట్టకుండా తిట్టేసింది అనమాట. ఏడుస్తూనే ఉన్నాను, తిట్టేసింది, వెళ్ళిపోయింది. కానీ నాకు మా అమ్మ తిట్టినందుకు తర్వాత ఏం బాధ అనిపించలేదు. మా నాన్నగారిని బట్టి నాకు చాలా బాధ అనిపించింది. ఒక్క మాట కూడా అనలేదు. మేబీ ఆయన ఏదన్నా అనుంటే నేను వదిలేసేదాన్నేమో. కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు. కానీ బాధ అనిపించింది. నేను ఎప్పుడు మా నాన్నగారిని సంతోషపెట్టాలని ఆశపడతా ఉండేదాన్ని. ఆయనకి మంచి పేరు తీసుకురావాలి, నా ద్వారా ఎక్కడ కూడా ఆయనకి బ్యాడ్ నేమ్ రాకూడదు అనేసి అనుకుంటా ఉండేదాన్ని అనమాట. అలా అవుతున్నప్పుడు ఏమైందంటే మళ్ళీ నా స్నేహితురాలన్నది కాలేజ్లో సీట్, నాకు ఏజెన్సీ కాలేజ్లో సీట్ కావాలని చాలా ఆశ ఉండేదన్నమాట బీఎడ్కి. అయితే అందులో సీట్ రావడం చాలా కష్టం అన్నారు. ఏం చేద్దామని మాట్లాడుతూ ఉంటే, నువ్వు ప్రార్థన చేయరా, దేవుడు డెఫినెట్గా నీకు ఇస్తాడు అనేసి అన్నది. అంటే ఎలా ప్రార్థన చేయాలంటే తను ఏం చెప్పకుండా నువ్వు నాతో ఎలా మాట్లాడతావో అలాగే దేవునితో కూడా మాట్లాడాయి, నాకు సీట్ కావాలనేసి అడిగాయి అనేసి అంటే, నాకు తెలియదు ప్రార్థన చేయడం కూడా. అలా నేను ఒక్కదాన్నే రూమ్లో కూర్చొని 4కి లేచి, ఇంతకుముందు నేను పూజలు చేసేదాన్ని కదా, అదే ఫోన్ని పూజలన్నీ వదిలేసి నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఏంటంటే సీట్ కోసం, నేనేం ఆయన్ని నమ్ముకోలేదు కానీ సీట్ కోసం అని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు మా అమ్మ వాళ్ళు గమనించారనమాట, ఇది పూజలకు వెళ్ళట్లేదు, అలాగే గుడికి వెళ్ళి ముగ్గులు వేయట్లేదు, ఏం చేయట్లేదు అనేసి. ఒకరోజు అడిగితే, నాకు పొద్దున్నే లేవడం చాలా కష్టంగా ఉందమ్మా, నేను చెయ్యను అనేసి చెప్పేశాను. కానీ వాళ్ళకి డౌట్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ బైబిల్ వచ్చింది కాబట్టి. అదే టైంలో నేను ప్రేయర్ చేస్తున్నాను, జాబ్ గురించి కూడా నేను ప్రేయర్ చేశాను. అయితే దేవుడు ఏం చేశారంటే ఒక్క రోజులోనే నాకు 2 అవకాశాలు వచ్చాయన్నమాట. మధ్యాహ్నం కాల్ చేసి కాలేజ్ వాళ్ళు, నీకు సీట్ కన్ఫర్మ్ అయిపోయిందమ్మా, నువ్వు వచ్చి సర్టిఫికెట్స్ ఇచ్చేసి వెళ్ళు అనేసి అన్నారు. ఈవినింగ్ ఫోన్ వచ్చిందనమాట. అదేంటంటే బ్యావరేజ్ డిపార్ట్మెంట్లో, ఎక్సైజ్ అండ్ ప్రొబేషన్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఓ పోస్ట్ అనమాట, గ్రూప్ 2 లెవెల్ అది. అయితే వాళ్ళు ఫోన్ చేసి మీరు ఇంటర్వ్యూకి రావాల్సి ఉంటుంది అనేసి అంటే ఓకే అనేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను. కాకపోతే నాకు జాబ్ చేయాలన్న ఆశ కానీ ఆలోచన కానీ లేదు, నేను చదువుకోవాలి ఇంకా అనేసి నేనేం చేశానంటే అమలాపురంలో పోస్టింగ్ తీసేసుకున్నాను నేనే. అమలాపురం వెళ్ళిపోతే అది లాంగ్ కాబట్టి మా అమ్మ పంపించదు, నన్ను కాలేజ్కి పంపిస్తుందని ఒక ఆశతో. ఇంక నెక్స్ట్ డేనే మళ్ళీ కాలేజ్కి వెళ్ళేసి నా సర్టిఫికెట్స్ వెరిఫై చేయించుకోవాలన్నమాట. నేనేం చేశాను, చదువుకోవాలన్న ఆశతోనే సర్టిఫికెట్లు అన్నీ కాలేజ్లో ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. కానీ మా అమ్మ, లేదు నువ్వు ఫస్ట్ ఉద్యోగం చేయాలని చెప్పేసి ఆ సర్టిఫికెట్స్ అన్నీ మళ్ళీ ఇంటికి తెప్పించేసి నన్ను అమలాపురం పంపించేసింది. అమలాపురం వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఎవ్వరూ తెలియదు, కొత్త ఏరియా, చాలా లాంగ్. మా ఏరియా నుంచి అక్కడికి వెళ్ళాలంటే 8 hours జర్నీ పడుతుంది అనమాట. అక్కడ నేను ఒక హాస్టల్లో, కిమ్స్ హాస్టల్లో ఇంక ఉండిపోయాను అనమాట. అలా నేను రోజు ఏం చేసేదానంటే, నాకు ఆల్రెడీ దేవుడు 2 ఒకేసారి ఇచ్చాడు కదా నేను అడిగినవి, ఆయన మీద నాకు కొంచెం విశ్వాసం వచ్చింది, ఈయన ఏం అడిగినా ఇస్తారేమోలే అనేసి. అప్పటిదాకా నేను అసహించుకునేదాన్ని. కాకపోతే ఆయన ఏం చేశానంటే, ఆయన కూడా నా దేవుళ్ళ లిస్టులో పెట్టాను, కాకపోతే కొంచెం ఎక్కువ ప్రే చేసేదాన్ని. అలా అవుతున్న టైంలో ఏమైందంటే అక్కడ నాకు ఎవ్వరూ లేరు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను చాలా భయస్థురాలను అనమాట. చిన్నప్పటి నుంచి ఊర్లో ఉన్న వాతావరణం వలన మా అమ్మ ఏం చేసేదంటే, ఎక్కడన్నా ఆడపిల్లలను అనేసి ఎవరన్నా పంచాయతీలతో మాట్లాడితే, నీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారో చూస్తామన్నప్పుడల్లా మా అమ్మ మమ్మల్ని చాలా రిస్ట్రిక్ట్ చేసేసేదనమాట. ఎట్లా అంటే గంప కింద కోడిలాగా పెట్టేసేది. దానికి నేను ఎట్లా తయారయ్యానంటే ఆ కోడి కింద కోడి పిల్లల్లాగా తయారయ్యాను అనమాట. బయటికి అస్సలు వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది ఒక్కసారిగా అంత దూరం పంపించేస్తే చాలా బాధ, చాలా ఏడుపు అట్లా ఉంటుండేది. రోజు ఏడుస్తుండేదాన్ని, నాకు చర్చి తెలియదు, ఏం తెలియదు, అలాగే ఏడుస్తూ ఉండేదాన్ని. ఒకరోజు ఒక డాక్టర్ వచ్చింది, ప్రియా అని. తను వచ్చేసి నేను రోజు బైబిల్ చదువుకోవడము, నేను ఏడవడము చూసి, మీరు చర్చికి వెళ్తారా అనేసి అంటే, అవును నేను చర్చికి వెళ్తానని చెప్పేశాను. నేను వెళ్ళను కానీ నేను వెళ్తానని చెప్పేశాను. తను నాతో పాటు చర్చికి వస్తారా అనేసి తీసుకొని వెళ్ళిందనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ హాగర్ గురించి మాట్లాడుతున్నారు, చూచుచున్న దేవుడు. అది నన్ను పట్టుకుంది. ఎందుకంటే అప్పటి వరకు నన్ను ఎవరు చూడట్లేదు, ఇక్కడ ఎవరు లేరని బాధపడుతూ ఉండేదాన్ని. కాబట్టి ఆ చూచుచున్న దేవుడు అది ఏం మాట్లాడుతూ వచ్చారంటే, ప్రతిదీ ఆయన నిన్ను చూస్తున్నారు, గమనిస్తున్నారు, ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారని మాట్లాడుతూ వచ్చారనమాట. ఆ వర్డ్ని తీసుకొని మళ్ళీ నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. ఓకే దేవుడు ఉన్నారు కదా నాతోని అనేసి. అట్లా వెళ్ళిన తర్వాత ఏమైందంటే, రాజమండ్రిలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను. అది కూడా రీజన్ ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి మంచి అత్తగారు కావాలని ఒక స్ట్రాంగ్ కోరిక ఉండేదన్నమాట. నేను ఏ గుడికి వెళ్ళినా అదే కోరుతూ ఉండేదాన్ని. ఒకరోజు ఫోన్లో చూస్తూ ఉంటే బ్లెస్సీ వెస్లీ అక్క వాళ్ళ అత్తమ్మ గురించి చాలా బాగా చెప్తుందనమాట. మా అత్తమ్మ, మేము ఇంత బాగా కలిసి ఉంటామంటే, ఓకే క్రైస్తవులు ఇంత బాగా కలిసి ఉంటారేమో అనేసి నేను ఆ చర్చికి వెళ్ళాలని ఆశపడి ఇంకా ఆ చర్చికి వెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్తున్నాను.
గేట్ దగ్గర నుంచి నాకు ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే, అయ్యో నేను దేవుని బిడ్డల్ని చాలా హింసించేశాను కదా, ఈ దేవుడు నన్ను క్షమిస్తాడా నిజంగా, ఈ దేవుడు నన్ను చేర్చుకుంటాడా, ఇప్పుడు ఏమవుతుంది, ప్రతిదీ నన్ను వాళ్ళు చూసి చెప్పేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పేస్తున్నారు, ఇప్పుడు కూడా చెప్తారు, ఎందుకంటే నేను వాళ్ళ బిడ్డల్ని చాలా హింసించాను కాబట్టి అనేసి భయపడుతూనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు అక్కడ జాన్ వెస్లీ అన్న ఏం చెప్తున్నారంటే, నువ్వు దేవుని బిడ్డల్ని ఎంతో ఎంతో అంటే చాలా వాళ్ళని వేధించావు, బాధ పెట్టావు, వాళ్ళకి తెలియకుండానే బాధ పెట్టేశావు అనేసి అదే చెప్తున్నారనమాట. నాకు ఇంకేమనిపిస్తుంది అంటే, ఈ దేవుడికి ఏం పని లేదా, ఎప్పుడు నా గురించే మాట్లాడతారా, ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళ గురించి మాట్లాడకుండా నాతోనే మాట్లాడతారా అనేసి నేను ఆలోచిస్తున్నాను. అప్పుడు అన్న ఏమన్నారంటే, ఇవన్నీ చేసినప్పటికీ దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు అనేసి అన్నారు. ఒక్కసారిగా నేను ఏడ్చేసాను అనమాట, నిజంగా దేవుడు నన్ను క్షమించాడా అనేసి. కానీ ఎప్పుడు నాకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉండేదన్నమాట, మరి వీళ్ళందరూ దేవుళ్ళే కాదని చెప్తున్నారు కదా విగ్రహారాధన చేసేవాళ్ళని, మరి వాళ్ళు కూడా నా చిన్నప్పటి నుంచి కోరికలు తీరుస్తున్నారు, మేము చేస్తున్నాం, వాళ్ళకి పరిచయం చేస్తున్నాము, మరి ఈ దేవుడు ఒక్కడే దేవుడు అంటే వాళ్ళు ఏమవుతారు అనేసి అలా ఆలోచన ఉండేదన్నమాట. ఎప్పుడు ఇంకా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు దేవుడు నాకేం చెప్పాడంటే, అవి విగ్రహాలు, వాటికి శక్తి ఉంటుంది, అవి వాటిని మహిమపరచుకోవడానికి అవి చేస్తాయి అనేసి ప్రతిదీ దేవుడు నాకు ఇలా మాట్లాడుతూ వచ్చారనమాట, బయలుపరుస్తూ వచ్చారు. అంటే అంటే నేను ఏమేమి క్వశ్చన్స్ అడిగినా ప్రతిదీ ఆయన చెప్తా వచ్చారనమాట, నేను మాత్రమే దేవుణ్ణి అనేసి. అప్పుడు ఒక్కసారిగా నేను ఏం చేశానంటే, అన్నీ నా దగ్గర ఉన్నాయి ప్రతిదీ నేను తీసేసి నేను బైబిల్ చదువుతూ ఉండేదాన్ని. ఒకరోజు మా చెల్లి మా నాన్నగారు అమలాపురం వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఏమైందంటే, నా టేబుల్ మీద బైబిల్ ఉండేది, క్వైట్ టైం చేసేసి నేను ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని. అయితే ఆ రోజు ఏం చేశానంటే, నేను బైబిల్ని ఎక్కడ పెట్టకుండా టేబుల్ మీద పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఈలోపు మా చెల్లెలు మా నాన్నగారు వచ్చి ఆ బైబిల్ చూసారు. అప్పుడు కూడా మా నాన్నగారు అసలు ఏమీ అనలేదు, ఆయన కేవలం ఏడ్చారనమాట. మా చెల్లి కొంచెం సీరియస్ అయింది నా మీద, ఏమవుతుంది, నీకు పిచ్చి పట్టింది, ఆ బైబిల్ని కాల్చేస్తాను, చింపేస్తాను, పడేస్తాను అంటే నేను అన్నాను, మన దేవుళ్ళని ఎవరైనా అలా చేస్తే మనకి చాలా బాధ అవుతుంది కదా, సో నేను అది చర్చ్లో ఇచ్చేస్తాను, సో నేను ఇంకేం వెళ్ళను అని చెప్పాను. చెప్పేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళడం ఇలాగే జరుగుతూ ఉండేదన్నమాట. కానీ మా అమ్మ నాన్నలకి డౌట్ ఉంది, నేను బ్యాడ్లోకి వెళ్ళిపోతున్నాను, వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతున్నాను అనేసి. అలా అవుతున్న సమయంలో ఏమైందంటే, నాకు తమ్ముడు ఉండేవాడు, వాడికి నేనంటే చాలా ఇష్టం అనమాట. వాడు నాతో ఎక్కువ ఉండేవాడు అనమాట. అమలాపురంలో నేను ఒక్కదాన్నే ఉన్నాను అనేసి. వాడు కూడా చాలా ఒకసారి 2 సార్లు గద్దిచ్చాడు. కానీ వాడికి నా మీద ఉన్న ప్రేమను బట్టి, మా అక్క ఏం చేసినా రైటే చేస్తుందిలే, ఇప్పటివరకు ఇన్ని పూజలు చేసేది ఈ విధంగా ఉండేది కదా, ఇప్పుడు ఇలా మారిపోయిందంటే తనకేదో అయింది, తనే వస్తుందిలే అనేసి. మా అమ్మ నాన్న ఏమనుకున్నారంటే, పిల్ల మీద ఎవరో చేతబడి చేసేసారు, అందుకే ఇది ఇట్లా అయిపోతుంది అనేసి. అలా అవుతున్న టైంలో ఏమైందంటే, మా తమ్ముడు వచ్చేసి అప్పటికి దేవుడు నాకు చెప్తా ఉన్నాడనమాట, వాడు డిప్రెషన్కి వెళ్ళాడు అనేసి. నాకు అర్థమవుతా వస్తుంది, కానీ వాడు ఇంట్లో ఉన్నాడు. అది కోవిడ్ టైంలో ఏమైందంటే, వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు 2021లో. చనిపోయిన తర్వాత చాలా బాధ అనమాట. వాడు నాకు చాలా ఇష్టమైన వాడు, మా చెల్లెల కంటే, అమ్మ నాన్నల కంటే కూడా వాడంటే నాకు చాలా ఇష్టం. కానీ అక్కడి నుంచి నాకు చెప్పకుండానే తీసుకొచ్చారు ఏమైంది ఏంటని. నేను వచ్చేసరికి అక్కడ నా తమ్ముడి బాడీ కూడా ఏమీ లేదనమాట, అప్పటికే దహనం చేసేసారు. నేను వచ్చేసరికి ఇంకా అది వస్తే ఇంకా చాలా ఏదో గొడవ చేసేస్తుంది అనేసి, సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి పోలీసులతో కొంచెం థ్రెట్ ఉంటుందనేసి నేను వెళ్ళేసరికి మొత్తం ఫినిష్ చేసేసారు. నాకేం చెప్పి తీసుకెళ్లారంటే, వాడు చెట్టు నుంచి కింద పడ్డాడు, హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా గొడవ చేశాను. ఎంత గొడవ చేశానో నాకే తెలియదు. 3 months వరకు నేను ఆఫీస్కి వెళ్ళేది, ఇంట్లోనే ఉన్నాను. ఒక గది అంతే చీకటి. ఈ 3 నెలలు కూడా నేను ఇలాగే గడిపాను. కానీ అమ్మ నాన్న అందరూ అంటూ ఉండేవాళ్ళు, నువ్వు చర్చ్కి వెళ్తున్నావు కదా, అందుకేనేమో ఇట్లా అయింది వాడికి అనేసి. నాకు చాలా కోపం వచ్చేసి నేను అన్నాను, మరి మీరు పూర్వం నుంచి అన్ని తరాల నుంచి ఆ దేవుళ్ళని కొలుస్తున్నారు కదా, ఇంకొకటి ఏంటంటే గుడి పక్కనే వాడు సూసైడ్ చేసుకున్నాడు, ఆ పక్కనే సూసైడ్ చేసుకున్నాడు కదా, మరి మీ దేవుళ్ళు ఏం చేశారు అనేసి గొడవ చేస్తూ ఉంటే మా అమ్మ అన్నది, నువ్వు ఆ పిచ్చి దేవుడిని ఎవరినో పూజిస్తున్నావు కదా, ఆయన వలన మన దేవుడు మనల్ని వదిలేశారు అని చెప్పింది. అదేంటి దేవుడు వదిలేస్తాడా, మరి దేవుడైతే నాతో వదిలేయను అని చెప్తున్నాడు బైబిల్లో అనేసి అంటున్నాను. కానీ లోపలైతే బాధ ఉంది. ఆ 3 months నేను చర్చ్కి వెళ్ళలేదు, ఎటు వెళ్ళలేదు. నా లోపల కూడా చాలా ఫైట్ జరుగుతుంది, దేవుడు ఎందుకు నా తమ్ముడిని రక్షించలేదు అనేసి.
అలా ఉన్నప్పుడు ఇంక ఇది ఇట్లనే ఉంటుంది అనేసి ఇంకా మళ్ళీ నన్ను అమలాపురం పంపించారనమాట. పంపించిన తర్వాత 1 మంత్ వరకు నేను చర్చ్‌కి వెళ్ళలేదు. చాలా దారుణంగా ఉండేది నా సిచ్యువేషన్. నేను ఎప్పుడు ఏడిసేదాన్నో, ఎప్పుడు తినేదాన్నో నాకే తెలిసేది కాదనమాట. కానీ దేవుడు అక్కడ నాకు మంచి కలీగ్స్‌ని ఏర్పరిచారనమాట. వాళ్ళు ప్రతిసారి నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు డౌన్ అయినా వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉండేవారనమాట. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు అంతగా చూసేదాన్ని కాదు. అప్పుడే వాళ్ళు ఏం సలహా ఇచ్చారంటే, మేడం మీరు ఇందులో నుంచి బయటికి రావాలంటే మూవీస్ చూడాలి. పిచ్చి పిచ్చి మూవీస్ ఏం చూడకండి. స్టడీస్‌కి సంబంధించి మోటివేషనల్ మూవీస్ ఉంటాయి. అవి చూడండి అని చెప్పారు. అట్లా నేను కొన్ని రోజులు స్టడీస్‌కి సంబంధించి మోటివేషనల్ మూవీస్ అట్లా చూస్తూ ఉండేదాన్ని. కానీ నాకు అస్సలు నచ్చట్లేదు లోపల. అప్పుడు ఏం చేస్తున్నానంటే కార్టూన్ ఛానల్స్ ఉంటాయి కదా, స్టోరీస్, అవి ఎక్కువగా చూసేదాన్ని. నేను అనుకునేదాన్ని అందులో పాపం లేదనేసి అనుకుంటా ఉండేదన్నమాట. మంచివే కదా, కార్టూన్సే కదా అనేసి. అలా 1.5 మంత్ తర్వాత నాకెందుకో చర్చ్‌కి వెళ్ళాలనే ఆశ కలిగి ఇంకా నేను చర్చ్‌కెళ్ళాను. చర్చ్‌కెళ్ళిన తర్వాత తప్పిపోయిన కుమారుడి ద్వారా నాతో దేవుడు మాట్లాడారనమాట. ఆ రోజు మాట్లాడిన తర్వాత నేను ఏమైతే పాపాలు చేశానో, నా ఫ్రెండ్స్ ప్రతీదీ చిన్నప్పటి నుంచి ప్రతీదీ నేను దేవునితో చెప్పుకున్నాను. నేను ఇక నుంచి ఏ పరిస్థితి వచ్చినా సరే, ఈవెన్ నేను చనిపోయే సిచ్యువేషన్ వచ్చినా సరే నేను నిన్ను విడిచిపెట్టను అనేసి ఆ రోజు తీర్మానం తీసుకున్నాను. అప్పటి నుంచి ఇంకా ఏంటంటే బాప్తీసం తీసుకోవాలనే ఆశ నాలో బాగుండేది. కానీ నాన్నగారిని బాధ పెట్టకూడదు కదా అనేసి, వాళ్ళు ఒప్పుకున్నప్పుడే బాప్తీసం తీసుకుంటాననేసి దేవునితో చెప్తా ఉండేదాన్ననమాట. వాళ్ళు ఒప్పుకోవాలి అప్పుడే బాప్తీసం తీసుకుంటానని. ఇంక ఇట్లా ఉంటున్నప్పుడు నేను చర్చ్‌కి వెళ్తున్నానని వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయినప్పుడు ప్రతి మంత్ నన్ను ఇంటికి రప్పించేవాళ్ళు. కారణం పూజలు చేయడానికి. ఏదో ఒక పూజ ఉందనేసి, అందులో నేను ఇన్వాల్వ్ అవ్వాలనేసి, కావాలనే తింటుందా లేదా అనేసి అందులో బలిచ్చిన ఫుడ్ తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళనమాట. స్టార్టింగ్‌లో నాకు బాగా భయం కాబట్టి మా నాన్నగారు అంటే నేను తినేసి ప్రార్థన చేసేసుకొని తినేసేదాన్ని. తర్వాత లేదు లేదు నేను నిలబడాలి అనేసి అప్పటి నుంచి ఏదో ఒకటి చెప్తా ఉండేదాన్ననమాట. అయినా సరే వాళ్ళు బాగా తిట్టేవారు నన్ను. ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులు నన్ను తిట్టేవారు కాదు. గర్వించేవాళ్ళు ఇంకా నేను వాళ్ళ కుటుంబంలో పుట్టినందుకు. అలాంటిది అప్పటి నుంచి నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు బాగా. మా చెల్లెలు ఏం చేసేదంటే అక్క బాప్తీసం తీసుకుంటుందని మా అమ్మతో చెప్పేది. మా అమ్మతో చెప్తే మా అమ్మ తనని చాలా తిట్టేది. కానీ నన్ను మాత్రం ఒక్క మాట కూడా అనేది కాదు. ఎందుకంటే దీనికి ఉద్యోగం ఉంది, చాలా దూరం ఉంటుంది, ఇప్పుడేమన్నా అంటే కనుక వెళ్ళిపోతుంది, ఇంకా తెగిచ్చేసి వెళ్ళిపోతుంది అనేసి. అట్లా 1 ఇయర్ వరకు చాలా స్ట్రగుల్ అవుతున్నాను. అయితే దేవుడు మాత్రం చాలా స్పష్టంగా నాతో బాప్తీసం గురించి మాట్లాడుతూ వస్తున్నారనమాట. కానీ నాకు నా తల్లిదండ్రులని ఎదిరించి వెళ్ళే అంత ధైర్యం నాకు నిజంగా లేదు. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, క్వైట్ టైంలో దేవుడిని అడుగుతూ ఉండేదన్నమాట. అయితే ఒకరోజు వెస్లన్న వాళ్ళు బాప్తీసం గురించి ఆల్టర్ కాల్ ఇచ్చారనమాట. ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే మీరు రండి, మీటింగ్స్ జరుగుతాయి, అయిపోయిన తర్వాత మీరు నేమ్ ఇచ్చి వెళ్ళాలనేసి అన్నారు. ఇంక నేను బాగా ప్రార్థన చేసుకుంటూ దేవుడిని అడుగుతున్నప్పుడు యెషయా 41:10 నుంచి దేవుడు నాతో మాట్లాడారనమాట. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు దిగులు పడకు అనేసి. ఇంకా ఆ వాగ్దానాన్ని తీసుకొని నేను వెళ్ళిపోయాను. మా అమ్మ నాన్నలు కూడా నేను చెప్పలేదు. వెళ్ళిపోయి నేమ్ ఇచ్చాను, ప్రార్థన చేయించుకున్నాను. అక్కడి నుంచి వచ్చేసాను అనమాట. ఆ రోజు సండే. మా అమ్మతో నాకు మార్నింగ్ ఈవినింగ్ మాట్లాడడం బాగా అలవాటు. అయితే 2 డేస్ నుంచి నేను మా అమ్మతో మాట్లాడలేదు. ఒకటి భయం అయితే, ఇంకొకటి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అయ్యో నేను చెప్పేస్తున్నాను, నా తల్లిదండ్రులకి తెలియకుండా చేసేస్తున్నాను అనేసి. అలాంటప్పుడు మా అమ్మ సాటర్డే మాట్లాడలేదు, సండే కూడా మాట్లాడలేదు, సండే నైట్ కూడా మాట్లాడలేదు, మండే మార్నింగ్ కూడా మాట్లాడలేదు. అలాగే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మండే నైట్ మా అమ్మ ఫోన్ చేసి బాప్తీసం తీసుకుంటానంటున్నావంట కదా నాన్న, నువ్వు తీసుకో అనేసి అన్నది. అంటే నాకు చాలా ఆశ్చర్యం అనమాట. మా అమ్మేనా తిన అనేసి నెంబర్ చెక్ చేసుకున్నాను ఫస్ట్. వేరే వాళ్ళ మమ్మీ ఏమైనా నాకు కాల్ చేశారేమో అనేసి. అయితే అమ్మ నువ్వు నిజంగా చెప్తున్నావా అంటే నిజంగానే చెప్తున్నాను అనేసి అన్నది. అన్న తర్వాత ఇంకా నాకు భయం అవుతుంది. నాన్నగారు ఏమన్నా అమ్మని కొడతారేమో, ఇంకేమన్నా చేస్తారేమో, ఊర్లో పెద్ద మనిషిగా ఉన్నారు, నీ కూతురు ఇలా చేసిందనేసి ఇంకేమైనా ఆయన సీరియస్గా ఏమైనా చేస్తారేమో అని అడిగితే లేదు నువ్వు తీసేసుకో అనేసి అన్నది. మరి మా అమ్మ ఎందుకు ఆ మాట అన్నదో నాకు తెలియదు. ఇంకా నేను చాలా హ్యాపీ అయ్యాను. వెళ్ళి బాప్తీసం కూడా తీసుకున్నాను. అప్పటి నుండి స్టార్ట్ అయింది ఆఫీస్లో అనమాట. ఏంటంటే మాకు డిఎం గారు కొత్త ఆయన వచ్చారనమాట. ఆయన ఏం చేసేవారంటే నేను చర్చ్‌కి వెళ్తున్నాను అనేసి ప్రతిసారి కూడా ఏం చేసేవారంటే నన్ను ఏదో ఒక మాట అనేసేవారు. నేను మామూలుగా ఎవరైనా సీరియస్గా చూస్తేనే నేను ఏడ్చేస్తాను. అలాంటిది ఆయన తిట్టడము,
అంటే ఎటువంటి రీజన్ లేకుండానే తిట్టేసేవారనమాట. చాలా ఏడ్చేదాన్ని. కానీ నేను ఇంట్లో ఒక్కటే ప్రార్థన చేసుకునేదాన్ని అనమాట. దేవా, ఆయన ముందు మాత్రం నేను ఎప్పుడూ ఏడవకూడదు, ఎక్కడ కూడా నేను డౌన్ అయిన ఫీలింగ్ కూడా ఆయనకి రాకూడదు అనేసి ఇంటికెళ్ళి మాత్రం చాలా ఏడుస్తాను ఉండేదాన్ని. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళే ముందు కూడా ఏడ్చుకొని ప్రార్థన చేసి వెళ్ళేదాన్ని అనమాట. అక్కడ ఆయన తిడితే మళ్ళీ వాటన్నిటిని తీసుకొని వచ్చి ధైర్యంగా ఉన్నట్టు యాక్టింగ్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఏడుస్తూనే ఉండేదాన్ని అనమాట. ఆయనకి ఇంకా కోపం ఏంటంటే నేను ఏడవట్లేదని ఆయనకి ఇంకా కోపం వచ్చేది. నేను ఇన్ని మాటలు అంటున్నా ఈ అమ్మాయి ఏడవట్లేదు ఏంటి అనేసి. అట్లా ఆయన చూపిస్తూ ఉండేవారు అనమాట. ఇంకా నేను సండేస్ వెళ్తున్నాను అనేసి కావాలనే ఆఫీస్ సండే పెట్టేవారు అనమాట. లేడీస్ ఎవ్వరికి చెప్పేవాళ్ళు కాదు, నాకు ఒక్కదానికే చెప్పేవారు. ఏ సార్ నేను ఒక్కదాన్ని ఎట్లా రావాలి అనేసి అంటే ఆయన అనేవారు, నువ్వు లోకల్లో ఉన్నావు కదమ్మా, అందుకనే నువ్వు రావాలి, నువ్వు చెయ్యాలని చెప్పేవారు. నాకు తోడుగా ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ని పిలిపించేవారు అనమాట. ఆవిడ ఉండేది నాకు తోడుగా. ఒక్క 1 అవర్ వర్క్ కోసం ఆయన నన్ను సండే మొత్తం నన్ను అట్లా ఉంచేసేవారు అనమాట. అందుకని నేను ఏం చేసేదాన్ని అంటే మందిరం మానేయకూడదు కదా అనేసి 10కి ఆఫీస్ అంటే నేను 8 వర్షిప్కి వెళ్ళేదాన్ని అనమాట. 8 to 10 వర్షిప్ ఉంటుంది. 8 to 10 వర్షిప్కి వెళ్ళేసి డైరెక్ట్ నేను ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని. ఇలా ఆయన చూసేసి ఏం చేశారంటే మార్నింగ్ 8కి ఆఫీస్ పెట్టేవారనమాట. చాలా బాధ అనిపించేది, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. కానీ ఆ చర్చ్లో ఏంటంటే మార్నింగ్ 6 to 8 కూడా వర్షిప్ ఉండేది. ఆ మార్నింగ్ వర్షిప్కి వెళ్ళేసి అక్కడ నుంచి డైరెక్ట్ నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఇంకా వంట లేదు, ఫుడ్ ఏమి ఉండేది కాదు. రోజంతా అలా ఉండేదాన్ని. వర్క్ ఏమైనా ఉందంటే ఏముండేది కాదు. 1 అవర్ ఉండేది వర్క్ అంతే. నన్ను ఒక్కదాన్నే ఉంచేవారనమాట. అందరూ అనేవారు, మేడం మీకు నిజంగా ఏడుపు రావట్లేదా? మీరు స్టార్టింగ్లో వచ్చాక ఎవరన్నా ఈవెన్ హెల్పర్స్ ఉంటారు కదా ఆఫీస్లో, వాళ్ళు ఏమన్నా అన్నా కానీ నేను ఏడ్చేసేదాన్ని. అంతలా ఉండేవారు కదా. ఇప్పుడు ఈయన చాలా అంటే చాలా గట్టిగా అరిచేవాళ్ళు. ఆయన అంటే చాలా భయపడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్లో. మరి ఆయన తిడుతుంటే మీరు ఎందుకని ఏడవట్లేదు అనేసి అనేవారు అనమాట. తెలియదు అనేసి చెప్పేదాన్ని. కానీ లోపల నేను చాలా ఏడ్చేదాన్ని, కానీ బయటికి మాత్రం చూపించేదాన్ని కాదనమాట. ఇలా ఉంటున్న టైంలో ఏంటంటే అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు ఉండేవారు అనమాట. వాళ్ళు అప్పుడప్పుడు మా ఆఫీస్కి వచ్చేవాళ్ళు. వాళ్ళు రాగానే లేచి నిలబడేవారు మా డిఎం గారు కూడా. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసేవారు కాబట్టి. నేను అస్సలు అలా చేసేదాన్ని కాదు. నేను కూర్చునేదాన్ని. వాళ్ళు పెద్దవారు కాబట్టి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలనేసి ఒక చైర్ వేసేదాన్ని. ఇది కూడా కంప్లైంటే వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు రాగానే తను లేచి నిలబడట్లేదు, వాళ్ళని రెస్పెక్ట్ చేయట్లేదని. ఆయన్ని కావాలని పిలిచి ఆ అమ్మాయికి రెగ్యులర్గా ఉంటుందనేసి, ఇట్లా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయట్లేదని, మరి ముఖ్యంగా నా మాట వినట్లేదని నేను హెడ్ ఆఫీస్ వాళ్ళకి లెటర్ పెడతాను అనేసి చెప్పారంట. ఆయన వెంటనే అన్నారంట, సార్ మీరు అందరూ చేస్తున్నది వర్క్ కాదు, ఆ అమ్మాయి సిన్సియర్గా చేస్తుంది, రూల్స్ ఫాలో అవుతుంది, మమ్మల్ని ఎప్పుడు కూడా ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడలేదు, మేము వెళ్ళగానే చైరేస్తుంది, అలాగే తను లేచి నిలబడదు, మేము వెళ్ళగానే చైరేసి పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతుంది అని చెప్పారంట. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాగే ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉండేవారు అనమాట. అలాంటి టైంలోనే ఇంకా నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఫిక్స్ అయిన తర్వాత 1 month లీవ్ కావాలనేసి నేను అడిగితే ఆయన అన్నారు 10 days లీవ్ ఇస్తాను అనేసి అన్నారు. 10 days లీవ్ అంటే ఎట్లా అనేసి అనుకుంటున్నప్పుడు, అది కూడా 10 days ఎట్లా అంటే నా మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే నేను వెళ్ళాల్సి ఉంటుంది ఆఫీస్కి. అట్లా వెళ్ళడానికి కుదరదు. కానీ ఏం చేయాలో తెలియట్లేదు. అయితే నా కొలీగ్ ఒక అమ్మాయి ఉండేది. తను అన్నది, పాప నువ్వేం భయపడకు, నువ్వు వెళ్ళిపో, ఎలాగో కోవిడ్ టైమే కాబట్టి ఇంకా ఏం గారు ఉండేవారు అనమాట అసిస్టెంట్ మేనేజర్. ఆయన చాలా మంచివారు. ఆయనతో చెప్పేసి నువ్వు వచ్చావనేసి మళ్ళీ 1 day వచ్చి సంతకం పెట్టేసి ఆ రోజు వర్క్ చేసి మళ్ళీ 10 days లీవ్ తీసుకొని వెళ్ళిపోమని చెప్పారంట ఆయన. సో 1 day నువ్వు వచ్చావని చెప్పేసి ఏదోలా మేము మేనేజ్ చేస్తామనేసి అన్నది. అంటే ఇంకా ప్రార్థన చేయడం తప్ప నాకు ఇంకేమీ లేదు. నాకు కనీసం స్పిరిచువల్ లీడర్స్ కూడా ఎవరు లేరనమాట. అలాంటి టైంలో చాలా కృంగిపోయేదాన్ని. దేవునితో చాలా ఏడుస్తూనే మాట్లాడుతూ ఉండేదాన్ని అనమాట. అలాంటి టైంలో ఏమైందంటే వచ్చేసాను, ఏదేమైనప్పటికీ అనేసి వచ్చేసాను. ఆయన అన్నారంటే రాకపోతే కనుక ఆ అమ్మాయికి మెమోస్ ఇస్తానని. ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మెమోస్ ఇస్తే మళ్ళీ మనము లాస్ట్లో మనకి రిటైర్మెంట్ టైంలో మనకు బెనిఫిట్స్ చాలా పోతాయి అన్నమాట. దాని మీద మళ్ళీ మనం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నేను జాబ్లో జాయిన్ అయిన ఈ 2.5 years 3 yearsలోనే నాకు మెమోస్ వస్తున్నాయంటే అది చాలా రిమార్క్గా ఉంటుంది. చాలా బాధ అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ దేవుని మీదే ఆధారపడుతూ ఉండేదాన్ని అనమాట. అలాంటి టైంలో ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు, ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు. మా మ్యారేజ్కి ఒప్పుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే తమ్ముడు చనిపోతూ అక్క చర్చ్కి వెళ్తాననేసి అంటుంది కాబట్టి తనని చర్చ్కి వెళ్ళనివ్వండి, క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటానంటుంది కాబట్టి తనని క్రిస్టియన్ మ్యారేజే చేసుకోనివ్వండి అనేసి తను చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయాడు కాబట్టి వాడి చివరి కోరిక తను చర్చ్కి వెళ్ళడము. ఇంకా అలాగే
క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవడం అనేసి వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఏంటంటే మా ఇంట్లో ఉన్నంత వరకు మేము ఇలానే ఉంటాము, నువ్వు వెళ్ళిన తర్వాత నీ భర్తను మార్చుకో, మేము ఒక హిందువునిచ్చి పెళ్లి చేస్తాము, నువ్వు తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్తను మార్చుకో అనేసి. ఇంకా నేనేమో ఏం చేయాలో అర్థమయ్యేది కదా, లేదు లేదు నేను క్రిస్టియన్ అయితేనే చేసుకుంటాను లేకపోతే చేసుకోను అనేసి. అట్లాంటి టైంలో వాళ్ళకి ప్రెజర్ ఏంటంటే చనిపోయిన 1 ఇయర్లోనే పెళ్లి చేసేయాలి ఆడపిల్లకి, లేకపోతే 3 ఇయర్స్ వరకు పెళ్లి చేయడానికి ఉండదు. నేను ఎక్కడో దూరంగా ఉన్నాను, చెడు సాహసాలకు వెళ్ళిపోతుంది ఇంకా 3 సంవత్సరాలు అంటే ఎట్లా అని వాళ్ళకి భయం ఉంది. నేనేమో చేసుకోను అంటున్నాను. ఇలాంటి టైంలోనే ఇంకా ఒక క్రిస్టియన్ అబ్బాయి గురించి తెలిసిన తర్వాత వాళ్ళు దానికి ఒప్పుకున్నారనమాట. ఒప్పుకున్నారు కానీ ప్రధానమైతే హిందూ సాంప్రదాయ పద్ధతులనే చేస్తానంటే నేను లేదు లేదు అస్సలు కుదరదు అనేసి అంటే, ఇంకా మా నాయనమ్మ ఉండేది, తను వచ్చేసి సరేలే ఏదోలా ఇచ్చి పంపించేద్దాం దాన్ని, ఇంకెళ్ళిపోతుందిగా ఇంకుండదుగా అనేసి అంటే సరే అనేసి ఒప్పుకున్నారు. వచ్చేసి ఇంకా నాకు అంటే డేస్ గడుస్తూ ఉండే కొద్దీ నాకు చాలా భయం ఉంటుందన్నమాట, ఏమవుతుందో అని. అట్లా నా మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ డే అనమాట నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చి అనేసి వాళ్ళు అన్నారు, పాపా నువ్వు రావాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వు 1 మంత్ అన్నావు కదా 1 మంత్ ఉండు, ఎందుకంటే డిఎం ఈరోజు సస్పెండ్ అయిపోయాడు అనేసి అన్నారు. అదే రోజు నేను అక్కడ ఆఫీస్లో నేను ఛార్జ్ తీసుకోవాలి, ఆ రోజు ఆయన సస్పెండ్ అయిపోయారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే నా పేరెంట్స్ నాకు అంటే హెల్ప్ చేయకపోయినా కానీ దేవుడు ఆయన నా పరమ తండ్రి, ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారు అనేసి చాలా అనమాట, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ఇంట్లో కూడా కొంచెం ఉండేదన్నమాట, ఇది వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుంది ఆ దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి మాకు నష్టాలు బాగా వస్తున్నాయి, ఎటు చూసినా నష్టాలే. ఆ సంవత్సరం నుంచి ఫ్లడ్స్ బాగా ఉండేవన్నమాట. ఇంకా ఫ్లడ్స్ ఉంటే ఆ ఫ్లడ్స్ కారణం ఎవరంటే నేనే అని చెప్పేవాళ్ళు. ఆ ఫ్లడ్స్ రావడానికి కారణం నువ్వే, ఎందుకంటే ఈ దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోయావు కాబట్టి ఆ ఫ్లడ్స్ వస్తున్నాయి, మాకు నష్టాలు వస్తున్నాయి అనేసి. ఎవరితో చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు. మా అమ్మ ప్రతిసారి తనకు కోపం వచ్చినప్పుడల్లా నా మీద చూపించేసేది తన కోపం అంతా. తను చెడ్డదని కాదు కానీ జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి ఇంకా తను అట్లా బిహేవ్ చేస్తూ ఉండేదన్నమాట. ఎంతగా అంటే నాకు చాలా పెళ్ళైన తర్వాత కూడా చాలా, ఇంకా మా అమ్మ కూడా ఎప్పుడు నీ వల్లే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు, ఇంట్లో ఉన్నది మొత్తం తీసుకొని వెళ్ళిపోయావు అనేసి. అంతకుముందు వరకు ఎట్లా ఉండేదంటే నేను పుట్టినప్పటి నుంచి వాళ్ళకి కలిసి వచ్చిందనేసి చాలా బాగా చూసుకునేవాళ్ళు. మా ఇంటి దేవత, దేవుడు అని పిలిచేవాళ్ళు అనమాట ఇంట్లో కూడా అందరు నన్ను. ఒక్కసారిగా మొత్తం మారిపోతే చాలా బేర్ చేయడం చాలా కష్టంగా ఉంటుండేది. అలాంటి టైంలోనే ఇంకా మ్యారేజ్ చేసుకున్నాను. ఇంకా అందరు కూడా తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా, ఇంకెందుకు మళ్ళీ తన మీద ఇట్లా ఉంటున్నారు అనేసి అన్నప్పుడు ఇంకా తనకు కూడా ఇంకా నేను ప్రే చేయడం నేను ప్రే చేస్తానమ్మా మీ పంటల కొరకు, మీరేం బాధపడకండి అన్నప్పుడు ఒక సంవత్సరం అస్సలు కనీసం భూమి మీద మొలిచింది, ఒక జాన మొలిచింది అంతే నువ్వులు అనేసి అన్నప్పుడు బాగా తిట్టిందనమాట. ఒక 2 మంత్స్ అనుకుంటా ఎర్లీ మార్నింగ్ ప్రే చేస్తూ ఉండేదాన్ని, అది విస్తారంగా పండిందంటే 2 మంత్స్లోనే. మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసి నువ్వు ప్రార్థన చేస్తానన్నావు కదా అందుకే ఇంత ఏపుగా పెరిగిందేమో అమ్మ అనేసి అన్నది. అది కోసి ఒక దగ్గర పెట్టిన తర్వాత ఏమైందంటే అది ఇంటికి తీసుకొచ్చేసే సమయంలో పెద్ద వర్షం వచ్చి అది మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. వర్షం వచ్చిందన్నప్పుడు నాకు ఇప్పుడు భయం స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ నేనే నష్ట జాతకురాలు నన్ను తిడుతుంది అనేసి. కానీ తను అన్నది, అమ్మ నేను తిట్టాను కదమ్మా, నన్ను క్షమించు నాన్న, నేను తిట్టేసరికి మీ దేవుడు ఇట్లా చేశాడేమో, ఇంత బాగా అసలు ఎప్పుడు పండలేదు ఇంత పండింది, అది మొత్తం వర్షానికి కొట్టుకొని వెళ్ళిపోయింది నాన్న, నన్ను క్షమించు అని చెప్పేసి. అప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఏం పని స్టార్ట్ చేసినా కానీ నాకు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తుంది అనమాట. ఫోన్ చేసి నాట్లు వేస్తున్నాం నాన్న ప్రార్థన చెయ్యి, వరి కోస్తున్నాం నాన్న ప్రార్థన చెయ్యి, మినుములు చల్లుతున్నాం ప్రార్థన చెయ్యి అనేసి. నాకు చాలా హ్యాపీగా ఉండేది. కానీ నాన్న మాత్రం చాలా సీరియస్గానే ఉండేవారు. కానీ ఆయనకి నా మీద ఉన్న ప్రేమను బట్టి అది చూపించేవారు కాదనమాట. ఇలా ఉంటున్నప్పుడే 1 ఇయర్ తర్వాత, మ్యారేజ్ అయిన 1 ఇయర్ తర్వాత నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు నేను జాబ్ రిజైన్ చేయాలని. ఎవరికి మాత్రం జాబ్ మీద ప్రీతి ఉండదండి. ఇంకొకటి ఏంటంటే 1 ఇయర్ ఆగితే నాకు పర్మనెంట్ అవుతుంది, 1 lakh శాలరీ వస్తుంది. అది నాకు చాలా అనమాట బాధ, ఎట్లా చేయాలనేసి నా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాము. కానీ దేవుడు ఇంకా మాట్లాడుతూ వచ్చారనమాట జాబ్ రిజైన్ చేయాలనేసి. ఇంకా నా భర్తకు వచ్చేసి శాలరీ చాలా తక్కువే ఉంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనమాట. సరేలే మానేద్దాం అనుకున్నాము. అప్పటి వరకు సిచ్యువేషన్ చాలా బాగుండేవి, అంటే ఇంట్లో కానీ చాలా బాగుండేది. సరేలే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా అనేసి 1.5 ఇయర్ తర్వాత ప్రార్థన చేసుకొని దేవుని నడిపింపు మేరకు నేను రిజైన్ చేసి వచ్చేసాను.
రిజైన్ చేసి వచ్చిన ఆ మినిట్ నుంచి మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినాయి. ఎందుకు అంటున్నారో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో ఇట్లాంటి మాటలు తెలియదు. అప్పటి వరకు బాగా చూసుకున్న వాళ్ళందరూ ఏదో ఒకటి అనేయడము, తను ఇట్లా తను అట్లా అని మాట్లాడడము చాలా బాధ అనిపించేది. ఇంకా అట్లనే చాలా శోధన అనమాట. మానేసి వచ్చినప్పటి నుంచి కూడా శోధనే. ఎందుకంటే డబ్బులు సంపాదించట్లేదు, ఫినాన్షియల్గా చాలా డౌన్ అయిపోయాము. అప్పటి వరకు చాలా బాగుండేది ఫినాన్షియల్గా కూడా. నేను జాబ్ మానేసి వచ్చిన తర్వాత నుంచి మా ఫ్యామిలీకి ఆ మనీ సరిపోతుంది అనమాట లీడ్ చేయడానికి, నా హస్బెండ్ యొక్క శాలరీ. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. చాలాసార్లు బాధ అనిపించేది. నేను మళ్ళీ ఉద్యోగం చేయాలి అనేసి అనుకుంటుండేదాన్ని. ఉద్యోగ ప్రయత్నాలు చాలా చేసేదాన్ని. ప్రతిదీ ఓకే వచ్చేస్తుంది అనుకున్న టైంలో ఆ జాబ్ మళ్ళీ నాకు వచ్చేది కాదనమాట. ఎందుకో అస్సలు అర్థం కావట్లేదు. అలాంటి టైంలోనే లేఖనాలు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడనమాట జాయిన్ అవ్వడానికి. ఇంకా దేవుని వాక్యాన్ని ఇంకా స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత నుంచి దేవుడు ఏంటంటే నా బంధుమిత్రుల్లో కానీ నా కుటుంబంలో కానీ ఎవరు రక్షించబడలేదు, నేనే ఫస్ట్. ఇంకా మా గ్రామంలో కూడా ఒక చర్చ్ కూడా లేదు, ఒక బిలీవర్ కూడా లేరు అనేసి నేను గర్వించేదాన్ని కదా. వారి మీద నాకు చాలా బాధ ఉంటుండేదన్నమాట. అప్పటి నుంచి నా హృదయంలో దేవుడు ఆ బాధ పెట్టాడు. కానీ నా భయం వలన నేను అసలు చెప్పేదాన్ని కాదు. నా తమ్ముడు చనిపోయిన తర్వాత నేను మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఒక తీర్మానం తీసుకున్నాను. ఎవ్వరు కూడా మళ్ళీ ఇదే రీజన్స్తో ఏ తమ్ముడు కూడా చనిపోకూడదు అనేసి తీర్మానం తీసుకున్నాను నా గ్రామంలో. రీసెంట్గానే ఇయర్ నా బర్త్డే రోజున ఒక తమ్ముడు, నా తమ్ముడు యొక్క క్లోజ్ ఫ్రెండ్ వాడు సేమ్ అదే రీజన్స్తోని వాడు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. నా బర్త్డే రోజే చనిపోయాడు. ఎందుకంటే నేను తీసుకున్న తీర్మానాన్ని నేను మర్చిపోయి నేను బాగానే ఉన్నాను. ఇంకా నాకున్న శోధనలు, ఇంట్లో పరిస్థితుల వలన ఇంకా నేను వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. జస్ట్ వెళ్ళినప్పుడల్లా ప్రార్థన చేసేదాన్ని, ప్రేయర్ వాక్ వెళ్ళేదాన్ని ఊర్లో, అంతే. నా బర్త్డే రోజే వాడు మార్నింగ్ నాకు విష్ చేశాడు. ఒక 1 వీక్ ముందు నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. ఆ తమ్ముడితో మాట్లాడని. కానీ నేనే నెగ్లెక్ట్ చేశాను. ఏంటంటే నాకున్న అసైన్మెంట్స్ అని, ఇంకేవో రీజన్స్, ఇంట్లో ఉన్న రీజన్స్ అనేసి వాడితో మాట్లాడడానికి నేనే చాలా నెగ్లెక్ట్ చేసేసాను. నా బర్త్డే రోజు కూడా నాకు ఎందుకు అనిపిస్తుంది వాడితో మాట్లాడాలని. ఆ రోజు ఏదో ప్రేయర్ ఉందనేసి ఇంకా ఆ ప్రేయర్కి వెళ్ళిపోయామన్నమాట నైట్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నా చెల్లెలు ఫోన్ చేసింది. నా తమ్ముడు చనిపోయిన తర్వాత ఆ తమ్ముడు నాకు చాలా క్లోజ్ అయ్యాడనమాట. చాలా బాగా మాట్లాడడం కానీ, నన్ను టేక్ కేర్, నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా అలా ఉండేవాడు. నా తమ్ముడు ఏ సిచ్యువేషన్స్ గుండా వెళ్ళి చనిపోయాడు, హ్యాంగ్ చేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా అట్లా ఏ తమ్ముడు అవ్వకూడదు అనేసి నేను ప్రార్థన చేసేదాన్ని అప్పుడు వాడు చనిపోయిన తర్వాత నుంచి. కానీ నేను దాన్ని మర్చిపోయాను. దేవుడు నాకు అంటే మాట్లాడుతూ వస్తున్నాడు ఆ తమ్ముడితో మాట్లాడమని. కానీ నాకున్న ప్రాబ్లమ్స్ వలన నేను ఆ తమ్ముడితో మాట్లాడలేదనమాట. నా బర్త్డే రోజే వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనమాట. చాలా బాధ అనిపించింది. మార్నింగ్ ఫోన్ చేసి చెప్పారనమాట, కంటిన్యూస్గా ఏడుస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను నీకు చెప్పాను కదా, నువ్వు తీసుకున్న డెసిషన్ ఏమైపోయింది అనేసి, నీ గ్రామం మీద నీకున్న భారం ఏమైపోయింది అనేసి. నేను దేవునితో చెప్పుకోవడానికి కూడా ఇంకేం లేదు. నాకున్న పర్సనల్ ఇష్యూస్ని బట్టి నేను దేవుని పనిని నెగ్లెక్ట్ చేస్తే ఎందుకంటే ఎవరు చనిపోకూడదని అనుకునేదాన్ని, సూసైడ్ చేసుకొని అసలు చనిపోకూడదని అనుకుంటా ఉండేదాన్ని కదా. అందులోనూ మళ్ళా నాకు ప్రియమైన తమ్ముడే మరలా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా నేను అనుకుంటా ఉండేదాన్ని, సరే నేను వెళ్ళాలి, నేను ఆ గ్రామం మీద నాకు ఒక భారం ఉండేది, అది నేను విడిచిపెట్టేశాను అనేసి ఇలా అనుకుంటున్న టైమ్స్లోనే కానీ నాకు భయం ఏంటంటే, నేను ఆడపిల్లని, నేను ఒక్కదాన్ని ఏం చేయగలుగుతాను, ఏం చూస్తాను అనేసి ఇవే ఆలోచనలతో ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, బాధపడుతూ ఉండేదాన్ని అనమాట. నిన్న నైట్ నేను నా శారక ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. నిన్న నైట్ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట సంసోన్ ద్వారా. సంసోన్ ఒక్కడే, కానీ ఆయన ఒక్కడిగానే నిలబడి ప్రతీదీ చేశాడు. సో ఆయన తోడుగా ఉంటే మనం ప్రతీదీ చేయగలుగుతాము. సో నేను నిన్న దేవుని దగ్గర కొన్ని కమిట్మెంట్స్ తీసుకోవడానికి దేవుడు నాకు ఎంతో హెల్ప్ చేశారనమాట. ఇక్కడ నేను రావడానికి నేను చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను. ఇప్పుడే వెళ్ళాలా, అవసరమా, ఇంకెప్పుడన్నా వెళ్దాంలే అనుకున్నాను అక్కతో చెప్పేదాన్ని. కానీ నిజంగా దేవుడు నన్ను ఇక్కడికి నడిపించి నిన్న కొన్ని పాఠాలు నాకు నేర్పిస్తూ వచ్చాడనమాట. నేను కొన్ని తీర్మానాలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తూ వచ్చాడు. ఇంకా అదేవిధంగా జాబ్ రిజైన్ చేసినప్పుడు
వన్ ల్యాక్ శాలరీ అని చెప్పాను కదండి. 2 మంత్స్ బ్యాక్ నాకు కాల్ వచ్చింది, మళ్ళీ వచ్చి నువ్వు జాయిన్ అవ్వమని. నాకు అనిపించింది, ఇంత ఫినాన్షియల్గా డౌన్లో ఉన్నాం కదా, ఇంకా సేవకులకి హెల్ప్ చేయొచ్చు కదా, వెళ్ళి ఒక 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ నేను జాబ్ చేస్తాను, జాబ్ చేసి అప్పుడు మళ్ళీ రిజైన్ చేస్తానని దేవుడు మళ్ళీ నాతో మాట్లాడుతూ వచ్చాడనమాట. ఇశ్రాయేల్ ప్రజల్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడనమాట. వాళ్ళు కూడా సగం దూరం కానానికి నడిపిస్తూ ఉన్నప్పుడు సగం దూరం వచ్చిన తర్వాత వాళ్ళు దోసకాయలు బాగుంటాయి, మాంసం ఉంటుంది, మరలా మేము ఐగుప్తికి వెళ్తాం అనేసి వాళ్ళు కూడా అంటుంటే వాళ్ళని ఫస్ట్లో చూసి నేను అసహించుకుంటా ఉండేదాన్ని. దేవుడు నాతో మాట్లాడా, ఇశ్రాయేల్ ప్రజలు నువ్వు అసహించుకున్నావు కదా, నువ్వు కూడా అదే సిచ్యువేషన్స్లో ఉన్నావు అనేసి మాట్లాడుతూ వచ్చిన తర్వాత, లేదు ప్రభువా నేను ఇంకెళ్ళను ఆ జాబ్కి అనేసి వాళ్ళతో కరాఖండిగా చెప్పేసాను, నేను రాను అనేసి. ఈ విధంగా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. అదేవిధంగా మేము అశ్వరావుపేటలో యూటీఎం మినిస్ట్రీస్ అని వాళ్ళకి కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో నా భర్త నేను వాలంటీర్గా వర్క్ చేస్తూ ఉన్నామన్నమాట. ఆయా సంఘాల్లో మేము వాడబడుతూ ఉన్నాము. అదేవిధంగా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, స్టూడెంట్స్ పరిచర్య, అందులో కూడా మేము ఇన్వాల్వ్ అవుతూ ఉంటాము. దేవుని చిత్తం అయితే ఆయన సేవకి అదేవిధంగా బలమైన సేవకి తీర్మానం తీసుకొని ఆయన సేవ చేయడానికి, అదేవిధంగా నా గ్రామాన్ని రక్షించుకునే బాధ్యత డెఫినెట్గా నా మీదే ఉంది. ఎందుకంటే అక్కడ నన్ను ఎన్నుకున్నారు దేవుడు అని నేను నమ్ముతున్నాను. అన్న కూడా మార్నింగ్ నుంచి చెప్తున్నారు సేవ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు అనేసి. నేను చాలా మొండిదాన్ని, చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారనమాట. కానీ ఆడపిల్లలు కొంచెం మొండిగా ఉంటారు కదా, దేవుని పరిచర్యకి వెళ్తే డబ్బులు ఉండవు ఏముండవు అనేసి. కానీ ఆయన ఏమి లేకపోయినా కానీ ఆయన చూసుకుంటాడు, ఆయన మీద ఆధారపడితే. కాబట్టి మా పరిచర్యల కొరకు దేవుని చిత్తం అయితే ఆయన యొక్క పనిలో వాడబడాలని మా కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా దేవుడు మాకు ఇంకా బిడ్డలు లేరండి. ఒకవేళ ఆయన చిత్తం అయితే బిడ్డల్ని ఇవ్వాలని, వారిని ఆయన చిత్తానుసారంగా నడిపించాలని, దేవుని యందు భయభక్తులు కలిగి వారిని పెంచాలని, ఆ విధంగా మేము ముందుకు వెళ్ళాలని, మా పరిచర్యల కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తారని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన శారక్కకి, అన్నకి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అట్లాగే మనం కూర్చుందామండి. చిన్న ప్రార్థన. అద్భుతంగా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. మీ స్వరమును వినబడి చేస్తూ మీకు మాటను నడిపించి 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 ఈ రోజున ప్రభువా ఇలాగన బలమైన సంగతులు పంచుకునేలాగన మీరెంతో బలపరిచి ఉన్నారు. నీవు బలపరిచే దేవుడు దేవా. కళ్ళు తెరిపించేటువంటి విషయంలో దేవా పాఠంలో నేర్చుకోగలిగిన బలమైన సంగతులు తండ్రి ప్రభువా మాకు మీరు చెప్పి ఉన్నారు. వందనములు తండ్రి. ఆత్మహత్య ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారి కోసం భారముగా ప్రార్థన చేయాలని మీరు చెప్పుచున్నారు. మనుషులు చనిపోతున్నారు నాయన, వారిని వారు చంపుకుంటున్నారు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మీరు ఇచ్చే భారము చొప్పున ప్రార్థన చేయవలసిందని మీరు చెప్పుచున్నారు. ₹1,00,000 ఉద్యోగమును నాయన మరి సహకరించేవారు లేనప్పటికీ, నాయన ప్రోత్సాహపరిచేవారు లేనప్పటికీ, ఆ సమయంలో ప్రభా మరి మీ చిత్తమని దాన్ని వదిలిపెట్టడం మీ చిత్తమని తండ్రి ప్రభా, మరి చిన్న వయసులో పెద్ద పని చేయలాగున దేవా, పెద్ద సాక్రిఫైస్ చేయలాగున మీకు మాటను మీరు స్ట్రెంథన్ చేసి ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత మానసికమైన శక్తిని మీరు ఇస్తారు మాట్లాడి. వందనములు తండ్రి, వందనములు. మీ సేవ గొప్పదని, మీ సేవకు మేము రావాలని, మీ పరిచర్య మొయ్యాలని, మీరు పరిచర్య భారం పంచుకుంటారని మీరు చెప్పుచున్నారు. కాబట్టి ప్రభువా మాలో పరిచర్య కోసం పిలుస్తున్నటువంటి వారిని దేవాని బిడ్డలు తండ్రి మీ సేవకు అప్పగించుకునేలాగా మరొకసారి మీరు తన అవకాశం ఇస్తుండగా దేవా మీరు బలపరచండి. రమాదేవి కుటుంబాన్ని మీకు అప్పగించుకుని తన భర్త మహేష్ గారిని కూడా దీవించండి. వారి సేవలో మీరు వాడుకొనిచున్నారు. ప్రజెంట్ వారి భర్త జాబ్లో ఉన్నారు తండ్రి ప్రభువా. మరి వారు మినిస్ట్రీలో ఉన్నారు. మీ కృపను బట్టి, మీ చిత్తమును బట్టి ఆశ్చర్యకరంగా తండ్రి ప్రభువా ఇంకనూ సత్యములోకి నడిపించండి. వారిని ఆదుకొని బలపరచండి, వారిని పోషించండి, ధైర్యపరచండి. వారికి ఉన్న ఆటంకములు మీ బలమును బట్టి విరిచివేయండి, కనికరించండి. మీ కుమార్తె సుధాను కూడా మీకు అప్పగించుకొనిచున్నాం. మమ్మల్ని బలపరచండి దేవా. తనకి జీవితాన్ని మీరు ఇవ్వండి. ఆశ్చర్యకరంగా మీ మార్గంలోకి నడిపించండి. అంధకార బలమును తొలగించి దేవా జీవితాన్ని వెలుగుమయంగా మీరు మార్చండి. మీరే మహిమ పొందమని మరి మాకు ఇచ్చిన విలువైన సాక్ష్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయించి అడుగుచు నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరం లేచి నించుని దీన్ని బిడ్డారా ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కోసం ఒకసారి లేచి నించుందామా? ఒక చిన్న వచ్చిన మనం పాడుకున్న వారమై ప్రార్థన చేసుకుందాం.
యేసుని ప్రేమ యేసు వార్త వాసిగా చాటగా వెళ్ళుదము. ఆశతో యేసు సజీవ సాక్షులై దిశలను తను వ్యాపించెదము. యేసుని ప్రేమ యేసు వార్త వాసిగా చాటగా వెళ్ళుదము. ఆశతో యేసు సజీవ సాక్షులై వ్యాపించెదము. వినుము ప్రభుని స్వరము, వినుము ప్రభుని స్వరము. ప్రభు యేసు సన్నిధి తోడు రాగా కడుదూర తీరాలు చేరెదము. ప్రభు యేసు సన్నిధి తోడు రాగా కడుదూర తీరాలు చేరెదము. యేసుని ప్రేమ యేసు మాట వాసిగా చాటగా వెళ్ళెదము. ఆశతో యేసు సజీవ సాక్షులై దిశలన్నీ తను వ్యాపించెదము. ఆక్రమించి అనేక మంది చనిపోతున్నవారు, నరకానికి వెళ్ళిపోతున్న వారు సైతాను ఈడ్చుకుని పోతున్నాడు. అగ్ని గంధకంలో మన గుండంలో వారు తీసుకుని పోతున్నవాడు. లేచి ప్రార్థన చేయమని దేవుడు బలముగా చెప్తున్నవాడు. దేవుని సేవ అనే కాడిమేమని ఈ ఉదయకాలం దేవుడు ఎన్నో సార్లు చెప్తున్నాడని మనం గ్రహించవద్దనమైంది. నాశనకూపు లోతుల్లో నశించిపోతున్నారు. మరణ ఛాయ లోయలలో నాశనకు లోతులలో, మరణ ఛాయ లోయలలో నాశనకు లోతులలో చితికెను బ్రతుకులెన్నో, చితికెను బ్రతుకులెన్నో. ప్రేమ తోడను చేరి వారిని ప్రభు యేసు కొరకై గెలిచెదము. ప్రేమ తోడను చేరి వారిని ప్రభు యేసు కొరకై గెలిచెదము. యేసుని ప్రేమ యేసు వార్త వాసిగా చాటగా వెళ్ళెదము. ఆశతో యేసు సజీవ సాక్షులై దిశలన్నిటను వ్యాపించెదము. పిలుచున్నవాడు ఆయన తన సేవ కొరకు. మోషే రాని పిలుచున్నవాడు రా, విడిపిద్దాం రాని దేవుడు పిలుచున్నవాడు. గాడ్ ఈస్ కాలింగ్ ఫర్ ద మినిస్ట్రీ. పరిచర్య భారం పోయిచున్నవాడు. మనుషులు సైతాన్ని చంపేస్తున్నాడు, తీసుకుని పోతున్న నరకానికి. లేలెమ్మో రారమ్మో మాసిరోనియు పిలుపదిగో, లేలెమ్మో రారమ్మో మాసిరోనియు పిలుపదిగో. వేగమే వెళ్ళుదామో, వేగమే వేగమే వెళ్ళుదామో. తోడను చేరి వారి ప్రభు యేసు మన సవిచోరకై గెలిచెదము.
దేవుని కోసం గెలవలసిన వారు చాలా మంది ఉన్నారు. ఆయన వాక్యాన్ని చెప్పి బోధించి గెలవలసిన వారు చాలా మంది ఉన్నారు. సత్యాన్ని చెప్పకముందు యేసుని ప్రేమ యేసు మాట వాసిక చాటగలిడము ఆశతో యేసు సజీవ సాక్షులన్నిటను వ్యాపించెదము వినుము ప్రభుని స్వరము వినుము ప్రభుని స్వరము వినుము ప్రభుని స్వరము ప్రభు యేసు సన్నిధిలోనులాగా ప్రభు యేసు సన్నిధిలోనులాగా యేసుని ప్రేమ యేసు మాట వాసిగా చాటగలిడము ఆశతో యేసు సజీవ సాక్షులన్నిటను వ్యాపించెదము. నా కాళ్ళు మంచి ఒకసారి దేని బిడ్డారా ప్రార్థన చేసుకుందామా? అందరు దయచేసి కళ్ళు మూసుకోనండి. మహాదేవుని సముఖంలో మనం అందరూ కూడా చేర్చబడి ఉండగా, మహాదేవుడు అనేక విధములుగా దర్శించి ఉండగా, వెన్ గాడ్ ఈస్ విజిటింగ్ ఇన్ సో మెనీ వేస్, అనేక విధములుగా దేవుని యొక్క తాకిడి నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను, మనం అనుభవిస్తున్నాం. వాట్ వీ హ్యావ్ టు డూ, ఏమి చేయాలో అర్థమవుతుంది, ఎలా జీవించాలో అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుందాం దేవుని సముఖంలో. ఎవరికి వారిగా కళ్ళు మూసుకున్న వారమై వినబడుతున్న సంగతులు బలమైనవి. వారమంతా విన్న వాక్యం బలమైనది. ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్న విషయాలు బలమైనవి. సాక్ష్యము ద్వారా మాట్లాడుతున్న సంగతులు శక్తివంతమైనవి. ఏది వదిలిపెట్టాలి, ఏది తృణప్రాయంగా లెక్క చేయకుండా ఉండాలి, ఏ అడుగులు వేయాలి, ఏ భారం భరించాలి, ఏది సత్యము ఏది అసత్యము, ఏది నిజము ఏది అబద్ధమో దేవుడు కుండ బద్దలు కుట్టినట్లు స్పష్టముగా చెప్పుచు ఉండగా కళ్ళు మూసుకుని వారమై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నేను బిడ్డారా, అందరం కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాల ప్రార్థనలో మనం ఉందాం. ఇది మంచి సమయం. మనము దేవుని పాదముల చెంత చేర్చబడి ఉన్నాం. వీ హ్యావ్ టు ప్రే అంటు గాడ్. కళ్ళు మూసుకొని దయచేసి ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రార్థనలు మీరు ఉండండి. ఇది దేవుడు సంచారం చేస్తున్న సమయం. భారము చేత వేదన చేత ఆయన ఆత్మ మన మీద అల్లాడుచు, గాడ్ ఈస్ మూవింగ్ ఆన్ us. మన మీద ఆయన తన చెయ్యి ఆడిస్తున్నవాడు. వాక్యము నాటాలను చూస్తున్నవాడు. గాడ్ ఈస్ ట్రయింగ్ టు ప్లాంట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము నాటాలను చూస్తున్నవాడు. దయచేసి కళ్ళు మూసుకొని దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన ఇచ్చిన భారాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. సేవ కోసం భారం కలుగుతుందా, పరిచర్య కోసం భారం కలుగుతుందా? టేక్ ఎ డెసిషన్. దిస్ ఈస్ ద రైట్ టైం. ఇది నిశ్చయంగా దేవుడు పిలిచే సమయం. మోషేలాగా పిలుస్తున్నాడు. నిశ్చయంగా నీకు తోడుగా ఉంటాను నేను. కమ్ నాతో వచ్చేయి. మోషే, నీవు నేను కలిసి పనిచేద్దాం. ఎవడు చంపలేడు. ఫరో చంపలేడు. ఫరోని చంపేస్తాం మనం. సాతాను బలమును చంపేస్తాను నీ దగ్గర ఫరోలాగా. విడిపించే వ్యక్తిగా నీవు ఉంటావు. పని నీకు ఇస్తాను నేను. విడిపిస్తావు నీవు. యు విల్ బి ది డెలివరర్. విడుదల చేసే వ్యక్తిగా నీవు ఉంటావు. భార్య భర్తలారా, ప్రభు తన సేవ కోసం పిలుస్తున్నాడా? అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, గాడ్ ఈస్ కాలింగ్ యూ ఫర్ ద మినిస్ట్రీ. ఇది దేవుని స్వరమని దేవుడు చెప్తున్నవాడు. వెన్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు కన్విక్ట్ యూ, ఒప్పింప చేస్తుండగా భారం కలిగి ప్రార్థన చేసుకోవాలి. ఇది ప్రార్థన సమయం. పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోనండి. చచ్చిపోతున్న వారి కోసం ప్రార్థన చేయమంటున్నారు దేవుడు. సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు, వారి కోసం ప్రార్థన చేయమని చెప్తున్న ఆ కుమార్తె తనకున్న సమస్యను బట్టి, బాధను బట్టి షీ కుడ్ నాట్, దాన్ని చేయలేకపోయింది ఆమె. ఈ లోపల ఒక బాబు, ఆమెను గౌరవించే బాబు సూసైడ్ చేసుకున్నాడు. ఒకవేళ ఆమె ఆ బాబుతో కనెక్షన్లో ఉంటే, మాట్లాడుతూ ఉంటే ఏమి జరిగేది? బతికేవాడా? ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవునికి అప్పగించుకుందాం.
వందనములు తండ్రి, వందనములు. మీ స్వరమును వినబడ చేయుచున్నారు ఉదయకాలం అంతా మాకు. మీ స్వరమును, బ్రహ్మాండమైన బలమైన స్వరమును, బాధ కలిగిన స్వరమును, వేదన కలిగిన స్వరమును, పరిశుద్ధమైన స్వరమును, పావుర స్వరము వినబడుచున్నది. పావుర స్వరము దేశములో వినబడుచున్నది. ఉదయకాలం సంఘములో మీ స్వరం వినబడుచున్నది. అనేక సంగతులు స్పృశిస్తూ ఉన్నారు మీరు. యు ఆర్ టచింగ్ సో మెనీ థింగ్స్ ఆఫ్ ఫాదర్. మేము రెస్పాండ్ అవ్వాలి, ప్రతిస్పందించాలి, రియాక్ట్ అవ్వాలి. రక్షణ పొందుకొని చాలా కాలమైంది కాబట్టి నాయన, మీ యొక్క మాటకు మేము తల వంచాలి, భారమును మేము భరించాలి, మీ భారం తీసుకోవాలి, మీ లోటును మేము బేరు చేయాలి. మోషే రా అని మీరు పిలిచి ఉన్నారు. నీకు తోడై ఉంటాను, నేను కూడా నీకు తోడుగా ఉండి ఇద్దరం కలిసి పనిచేద్దామని పిలుస్తూ ఉన్నారు. ఎంత స్పష్టంగా మీరు మాట్లాడుతున్నారు. మాకు జీవితాలు ఇచ్చారు, బ్రతుకులు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, చదువులు ఇచ్చారు, కుటుంబములు ఇచ్చారు, గృహములు ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, మంచి స్ట్రెంత్ మాకు ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, వరములు ఇచ్చారు, వనరులు ఇచ్చారు, రీసోర్సెస్ మాకు అప్పగించారు, సహవాసం మాకు ఇచ్చి ఉన్నారు. ప్రార్థనలు చేయాలి, వాక్యం ఇంకా బోధించాలి, వాక్యం తీసుకొని పోవాలి, సువార్తను మొయ్యాలి. ఎక్కడ పొరపాటు జరుగుతుందో మీరు చెప్తున్నారు. మనుషులు చనిపోతున్నారు కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం. చచ్చిపోతున్న వారికి కొరకు ప్రార్థన చేయలేకపోతున్నాం. సైతాను పట్టుకున్న వారిని పట్టుకుని తీసుకుని పోతున్న వారిని మీరు చూపిస్తున్నారు. బట్ వీ కుడ్ నాట్ ప్రే దట్ మచ్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ ఫాదర్. మమ్మల్ని స్ట్రెంథెన్ చేయండి, బలపరచండి, నన్ను బలపరచండి, మమ్మల్ని బలపరచండి. శక్తికి మించిన ప్రయాణం సిద్ధమైంది, శక్తికి మించిన ప్రయాణం సిద్ధమైంది. పశ్చాత్తాపం కలిగించండి, కన్ఫెషన్ కలిగించండి, తీర్మానములు బలపరచండి, కొత్త తీర్మానములు అప్పగించండి. ఉదయకాలం కూడా ప్రభువా, మీ కృపను బట్టి నాయన, మీ యొక్క కటాక్షము చొప్పున దేవా, మీ సహవాసం మాకు అప్పగించేందుకు వందనములు. కొన్ని మాటలు అప్పగించి బలపరచమని, మీ పరిశుద్ధమైన ఆత్మ ఆవేశము చేత మీ సత్యములోకి అడుగులు వేలాగన బలపరచమని స్తోత్రములతో యేసు నామమున మీకు అప్పగించుకొనొచ్చు ప్రార్థన చేయించు అడుగుచు నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరం దయచేసి కూర్చుందాం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ చాలా వందనములు. ప్రార్థనలో మీరు గడిపి ఉన్నారు. విలువైన సమయం. నేను కూడా అనుకోలేదు కానీ ఇలాగ ప్రార్థన చేస్తానని. ఐ కెన్ సే దట్ వీఆర్ లీడింగ్ బై గాడ్. మనం దేవుని చేత నడిపించబడుతున్నామని నేను సంతోషంగా చెప్పగలను. మంచి టెస్టిమనీ మనం విన్నాం కదా, సాక్ష్యమైన విన్నాం. ఒకవేళ రమాదేవి గనక ఆ బాబుతో టచ్లో ఉండింటే గనక, తమ్ముడు కాబట్టి ఆ బాబు ఆయన ఏమి ఓపెన్ అయ్యేటువంటి వాడో, ఏమి చెప్పేటువంటిది యేసుప్రభువు వారి గురించి. బికాస్ ఆఫ్ దట్ సూసైడ్ కెన్ బి స్టాపబుల్. సూసైడ్ ఆగేటువంటిది. ఇలాగ మన జీవితంలో చాలా ఉంటాయి. ఈ మంచి ఉదయకాలం దేని బిడ్డారా, నేను ఏ వాక్యం చెప్పాలో నేను దేవుని చేత నడిపించబడుతున్నాను. ఎందుకంటే వారమంతా మీరు వాక్యం విన్నారు. నేను సిద్ధపడ్డ వాక్య భాగం ఉంది. ఉదయకాలం వింటున్న విషయాలు నాకు భారం కలిగిస్తున్నాయి. కాబట్టి దేవుని ఆత్మను బట్టి 2-3 మాటలు మీకు చెప్తాను. టైం 11:12 అవుతుంది. ఒక అర్ధగంట 12:15 వరకు లవ్ ఫీస్ట్ మనకు ఉంది కాబట్టి మనం కొన్ని విషయాలు దేవుని దగ్గర మనం ఉన్నాం. దేవునితో మనం కూర్చున్నాం కాబట్టి ఈ సమయం మీకు దీవెనకరమైంది, ఆశీర్వాదకరమైంది. మన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన ఎవరంటే చేతులెత్తి ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు. చేతులెత్తి ఆశీర్వాదం ఇచ్చేటువంటి, మీ ఆదరణ కొరకు, మీ విశ్వాసం కొరకు, మీ ధైర్యం కొరకు ఈ మాటలు నేను చెప్పదలిచి ఉన్నాను. ఆయన చేతులెత్తి చూస్తారా? లూకాసు వార్త మీరు గమనించండి. ఏ చోట మనం కూర్చున్నామో మనం గ్రహించిన వారమై, ఏ దేవుని మనం కలిగి ఉన్నామో మనం అర్థం చేసుకుంటే దేవుని దగ్గర మనం కూర్చోవడానికి మనం ఆసక్తి మనం కలిగి ఉంటాం. లూకాసు వార్త చివరి అధ్యాయం, లాస్ట్ చాప్టర్, 24th చాప్టర్లోకి వస్తారా? 24వ అధ్యాయము 50వ వచనం చూడండి. 50వ వచన భాగం, 50వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. ఆయన బేతనియ వరకు శిష్యులు తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించి ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయన. ఎంత బాగుందని మాట, ఆశ్చర్య కలిగించే విషయం. యేసయ్య శిష్యులను తీసుకుని పోతూ ఆయన చేతులెత్తి వారి మీద ఆశీర్వాదం ఉంచాడు. వారిని ఆశీర్వదిస్తుండగా ఆయన ప్రత్యేకించబడి పరమునకు ఆరోహణ చెప్పాడు. ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, చేతులెత్తి చేతులు మన మీద ఉంచి ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. దేని బిడ్డారా, కాబట్టి ఈ ఉదయకాలం ఆశీర్వాదకరమైన మాటలు మనం వింటున్నాం. కాబట్టి మన పని, మన వర్క్ గమనించండి. మీరందరూ కూడా పోయిన వారమంతా కూడా వాక్యం విన్నారు, కొన్ని మాటలు విన్నారు. ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఒక విషయం మనకు అర్థమవుతుంది. సైతాను మనుషుల్ని పట్టుకొని పోతున్నాడు. పీపుల్ ఆర్ డయింగ్. A.W. టోజర్ గారు ఒక మాట అన్నారు, దిస్ ఈజ్ ద డయింగ్ వరల్డ్ అన్నారు. దిస్ ఈజ్ ద డయింగ్ వరల్డ్.
అంటే చచ్చిపోతున్న ప్రపంచం అన్నారు. ఇంకొక మాట అన్నాడు, దిస్ ఈస్ ఎ బ్రోకెన్ వరల్డ్ అన్నారు. ఇది పగిలి బద్దలైపోయిన ప్రపంచం అన్నాడు. రకరకాల సమస్యలు మనం వింటాం, రకరకాల ఆటంకాలు మనం వింటాం. ఇప్పుడు ఆమెను రకరకాలుగా హింసించారు యేసుప్రభు నమ్ముకుందుకు. ఏమి జరిగిన ఏమంటున్నారు? ఊర్లో కరువు వచ్చినా, ఊర్లో కరోనా వచ్చినా ఏమంటున్నారు? యు ఆర్ ది కాజ్ అంటున్నవారు. మీరు ఒక విషయం నేను మీకు చాలాసార్లు మరలా చెప్తూ వస్తున్నాను. నేను దేవుని ఆత్మ చేత బలపరచబడి ఏవి సంగతులు చెప్పడానికి దేవుని ఆత్మ సహాయం చేస్తున్నాడో వాటిని మాత్రమే చెప్పడానికి నేను బాగా దేవునికి నేను సహకరిస్తున్నాను. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోనండి. దేని బిడ్డ, ఈ మధ్యకాలంలో మనం బాగా స్టడీ చేస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని. హిందువులకు చాలా ఆటంకాలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి. వారు యేసుప్రభు నమ్ముకుంటే, ముస్లిమ్స్ యేసుప్రభు నమ్ముకుంటే మీరు ఇప్పుడు చూశారు ఎన్ని స్ట్రగుల్స్ ఆమెకి, ఎన్ని ఆటంకాలు చెప్పండి, ఎన్ని అడ్డంకులు చెప్పండి. ఆమె చిన్న వయసులో ఎవరు సహకరించని ఆ స్థితిలో, ఆ ఊర్లో పెద్దవారు, బలమైన వారు, దేవుని నమ్ముకున్న వారు ఎవరు లేని ఆ టైంలో ఇవన్నీ భరించడం ఎంత కష్టమైన విషయం చెప్పండి. చాలాసార్లు మన పక్కన చాలామంది బలమైన వారు ఉంటారు, వాక్యంతో లీడ్ చేస్తుంటారు. అలాంటి సమయాలు కూడా కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకోసమంటే నేను చాలామంది విద్యార్థులను చూసి వచ్చాను, స్టూడెంట్స్ని. చాలా స్ట్రగుల్ అవుతుంటారు, కానీ పెద్దలు వారు నడిపిస్తుండగా వారు ఆదరించబడుతుంటారు. కానీ తనకు ఆ రిలాక్సేషన్ లేదు. వై అంటే మీరు గమనించి, అది హిందువుల ప్రాంతం, వాక్యం లేని ప్రాంతం, పరిచయం లేని ప్రాంతాలు. దేవుడు మనకేం చెప్తున్నాడు అంటే, దాంట్లో నుంచి బయటకు వస్తున్న వారి కోసం ప్రార్థన చేయండి. వారికి చాలా ఆటంకాలు ఉంటాయి, వారికి చాలా అడ్డంకులు ఉంటాయి. ప్రార్థన మారాలి, ప్రార్థన బరువు మారాలి, ప్రార్థన విధానం మారాలి. మన ప్రార్థనలో అవతల వారి భారం భరించాలి. ఎందుకోసమంటే ఈ యొక్క చివరి దినంలో దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. పరిశుద్ధమైన ఆత్మ దేవుడు విస్తారంగా కుమ్మరించబడుతున్నాడు. యోవేలు యొక్క ప్రవక్త యొక్క ప్రవచనం ఆశ్చర్యకరంగా జరిగించబడుతుంది. అనేక మంది ఆశ్చర్యకరంగా యేసుప్రభు నమ్ముకుంటున్నారు. నేను మీకు ఈ మధ్యకాలంలో చాలా ఆ యొక్క సెన్సెస్ కూడా మీకు అప్పగించాను, కాబట్టి మరలా చెప్పను. కాబట్టి గాడ్స్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. సువార్త విస్తారంగా వెళ్ళిపోతుంది. చంపేవారు ఉన్నా చంపమని వెళ్ళిపోతున్నారు. చంపేస్తారా చోట అంటే చావుకి అప్పగించుకొని వెళ్ళిపోతున్నారు భయపడ్డంలా. ఇప్పుడు ఆమె 1 lakh శాలరీ వదిలేశారు. 1 lakh శాలరీ వదిలేశారు. ఎంత కష్టమైన విషయం చెప్పండి. భర్త ఏమైనా బలమైనటువంటి జాబ్లో ఉన్నాడా? ఆయన స్ట్రాంగ్ జాబ్లో ఉన్నాడంటే ఆయన కూడా అరకొర జీతం మాత్రమే. బట్ ఆ కమిట్మెంట్ ఏంటి? దేవుడు ఎంత బలంగా మాట్లాడతాడు? ఇలా మాట్లాడతాడా? ఇలా మాట్లాడతాడా దేవుడు? 1 monthలో 1 lakh వచ్చేస్తాయి, చేతికి వచ్చేస్తాయి. కాబట్టి కొంతకాలం ఉండవచ్చు, కొంతకాలం జాబ్ చేయవచ్చు. బట్ గాడ్ ఈజ్ స్పీకింగ్. దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, విడిచేయని చెప్తున్నాడు. వాట్ ఏ వండర్. ఆలోచన మీరు చేయండి దేని బిడ్డారా. కాబట్టి వెన్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్ చెప్తున్నప్పుడు ఏమి చేయాలి చెప్పండి? ఏమి చేయాలి? వెంటనే ఆయన మాట వినాలి, వెంటనే ఆయన మాట వినాలి. ఒక భక్తుడు ఇలా అంటాడు, గమనించండి. ఆలస్యంతో కూడిన విధేయత కూడా అవిధేయత అంటాడు. డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ ఆల్సో డిసొబీడియన్స్ అంటారు. ఆలస్యంగా మన విధేయతను చూపించాం, దాన్ని కూడా ఏమంటారు? దట్ ఈస్ నాట్ ఒబీడియన్స్, అది కూడా అవిధేయతే అంటారు. కాబట్టి తెలియని కాలంలో వేరు, అజ్ఞాన కాలం వేరు. అర్థమవుతుంది. కాబట్టి ఆలస్యం చేయవద్దు, డిలే చేయవద్దు. దేవుడు చెప్తున్నాడా? దేవునికి అప్పగించుకోవాలి. ఉదయకాలం గమనించండి, దేవుడు తన పరిచర్య భారం ఇస్తున్నాడా? సేవకు రమ్మంటున్నాడా? అచ్యుతుని జాబ్ మానేసి దేవుని సేవకు రమ్మంటున్నాడు అచ్యుతుని. గాడ్ ఈజ్ కాలింగ్ లైక్ దట్. నేను అనుకుంటూ ఉన్నాను, ఇక జాబ్ చాలు. హీఈస్ హియర్, నాట్ హియర్. ఇక జాబ్ చాలు, ఇక పరిచర్య విస్తారంగా ఉంది, పని భారం విస్తారంగా ఉంది. రావాల. ఒకవేళ యవనస్తుల కోసం భారం కలిగిస్తున్నాడా? రక్షణ పొందుకున్న మీకు భారం కలిగిస్తున్నాడు దేవుడు పరిచర్య కోసం. నేను బాగా చదువుకొని దేవుని సేవ చేయాలి, లేకపోతే ఈ టైం నాకు వచ్చింది కాబట్టి నేను దేవుని సేవలు అడుగు పెట్టాలి. పెద్దలు కూడా ఆలోచన వచ్చి దేవుడు అందరినీ వాడుకుంటాడు. భార్య భర్తల్ని వాడుకుంటాడు, పిల్లలు ఉన్న వారిని వాడుకుంటాడు. దేవుడు ఆయన అనేక రకాలుగా పనిచేస్తుంటాడు. దేవుని భారమును, దేవుని పద్ధతులు మీరు గమనించండి. ఆయన మన మధ్య సంచారం చేస్తున్నవాడు, ఆయన ఏంటో చెప్తున్నవాడు. కాబట్టి దేని బిడ్డారు, మోషే యొక్క వయసు ఎంత? 80 years ఆఫ్ ఏజ్, 80 సంవత్సరాల వయసు, 80 సంవత్సరాలు. భార్య 2 పిల్లలు. ఆయనకు భార్య సిపోరా, 2 పిల్లలు. బట్ గాడ్ ఈజ్ కాలింగ్ ఫర్ ద మినిస్ట్రీ. పరిచర్య కోసం పిలుస్తున్నవాడు. లేలేమో రారమ్మో మాసితోని స్వరమదిగో, ఆ దేవుని స్వరమది. ప్రజలను చూడు, వారు చనిపోతున్నారు, సైతాను చేత మోసగించబడ్డారు. సాతాను చేత అనేక రకాలుగా వారు మోసగించబడి వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి లేచి ప్రార్థన చెయ్యి. లేచి ప్రార్థన, ఎవరినన్నా అడుగు, ప్రార్థన చేసుకుందామా? మనం ఈ టైంలో మందిరంలోకి వచ్చి ప్రేయర్ చేసుకుందామా? లేకపోతే మనం ఫోన్ కాల్లో ప్రేయర్ చేసుకుందామా? అలాంటి ఆలోచన రావడం లేదా? ఈ టైంలో మనం ఫోన్ కాల్ పెట్టుకొని ప్రార్థన చేసుకుందామా? ఈ టైంలో నేను రాలేను, కానీ ఒక 10 నిమిషాల సమయం, పావుగంట మనం ఫోన్లో కలుద్దామా? చచ్చిపోతున్న వారి కోసం ప్రార్థన చేద్దామా? బ్రైట్ డేవిడ్ గారు నాతో అన్న మాట లాస్ట్ వీక్లో బ్రైట్ డేవిడ్ గారు వచ్చారు. అన్న, ఎర్లీ మార్నింగ్ 4కి మా ఫ్రెండ్స్ 3 ఉన్నారు. కోయంబత్తూర్లో ఒక వ్యక్తి ఉంటాడు, చెన్నైలో ఒక వ్యక్తి ఉంటాడు. మేము ట్రైన్ దగ్గర డ్రాప్ చేయడానికి ఆయన వెళ్ళాం. అప్పుడు ట్రైన్ ఇంకా రాలా, 4కి రీచ్ అయింది, ట్రైన్ రీచ్ అయింది. ఆయన ట్రైన్లోకి గెటిన్ అవుతున్నవాడు. అప్పుడు నాకు కాల్, అన్న ఇది ఒక కాన్ఫరెన్స్ కాల్ వచ్చింది, 4కి మాకు కాల్.
మేము ఒక హాఫ్ అన్ అవర్ ఏం చేస్తామంటే చచ్చిపోతున్న వారి కోసం, నరకానికి వెళ్ళిపోతున్న వాసం, రక్షణ పొందకుండా సైతాను చేత పట్టబడి తీసుకుని పోతున్న వారి కోసం ఒక అర్ధగంట మేము ముగ్గురం కూర్చొని ప్రార్థన చేస్తామన్నా తర్వాత మేము మళ్ళీ విడిపోతాం, ఎవరి ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. రక్షణ పొందుకొని చాలా కాలమైంది బిడ్డారా. ఇలాంటి ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా? ప్రేయర్ సెల్ కోసం ప్రార్థన గుంపుగా ఫామ్ అవుదాం. మరి చనిపోతున్న వారి కోసం హిందువులుగా ఉండి భారం భరించలేక, ముస్లిమ్స్ ఉండి భారం భరించలేక ఎన్ని ఆటంకాలు. మనకే ఆటంకాలు ఉన్నాయండి. నాకు రాత్రి సిస్టర్స్ వచ్చారు, ఇద్దరు వచ్చారు. బ్రదర్ గారు బ్యాప్టిజం తీసుకుంటాం, భర్త వద్దంటాడా? సిస్టర్స్ చెప్తున్నారు బ్రదర్ గారు బ్యాప్టిజం తీసుకుంటాం. ప్రభాకర్ యొక్క మిస్సెస్ ప్రభాకర్ అండ్ దెన్ ఆమె వెంకటేశ్వర గారి భార్య గారు, ఆ సిస్టర్ గారు ప్రార్థన చేయండి వారి కోసం. December 20th బ్యాప్టిజం ఇస్తాం. ఎవరన్నా వస్తారు, రండి బ్యాప్టిజం కోసం ప్రిపేర్ అవ్వండి. యంగ్ పీపుల్ చాలామంది మీరు వెనకేస్తున్నారు. యంగ్ పీపుల్ యు ఆర్ నెగ్లెక్టింగ్ గాడ్. మీరు దేవుడిని వద్దంటున్నారు. దేవాను నాకు వద్దని మీరు కరాఖండిగా మీరు దేవుని చెప్తున్నారు. యూ కుడ్ నాట్ ఐడెంటిఫై దట్. చాలా బాధ కలిగి, వేదన కలిగి మాట మీకు చెప్తున్నాను నేను. యంగ్ పీపుల్ మీకు ఎందుకో మరి చిన్నప్పటి నుంచి మీరు వాక్యం వింటున్నారు. చిన్నప్పటి నుంచి నేను అడిగాను రాత్రి, ఆ అన్నను అడిగాను, శేఖర్ బాబు గారిని అడిగాను, ఎందుకన్నా మా యవనస్తులు దేవుని కోసం డిసిషన్ తీసుకోలేకపోతున్నారు? వాట్ ఈస్ ద ఫెయిల్యూర్, వాట్ ఈస్ ద రీజన్? మీకు నేను చెప్పగలరా పరిచయ అనుభవాన్ని బట్టి? వారికి చిన్నప్పటి నుంచి కూడా సఫిషియంట్ టీచింగ్ ఇచ్చాను నేను. సండే స్కూల్ ఫీడింగ్ ఇచ్చాను వాళ్ళకి. అన్ని సండే స్కూల్స్కి అంతకంటే బెస్ట్ సండే స్కూల్గా దీన్ని మార్చాను నేను దేవుని కృపను బట్టి. దాన్ని ధైర్యంగా చెప్పగలను. ఇన్ని సండే స్కూల్ ప్రోగ్రామ్స్ ఎక్కడ జరగడం రేర్, వెరీ రేర్గా ఉంటాయి. చాలా టఫ్ జాబ్ అది. అన్ని వింగ్స్ మీద మనసు పెట్టాలి. ఉమెన్ వింగ్, జెంట్స్ వింగ్, చర్చ్ వింగ్, ఫ్యామిలీ వింగ్, సండే స్కూల్ వింగ్, యూత్ వింగ్ మొత్తాన్ని ఫోకస్ చేయాలంటే చాలా ట్రబుల్గా ఉంటుంది, ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. బట్ దేవుని కృపను బట్టి దాన్ని ఎక్విప్ చేశాం. కానీ ఎందుకోసమని వారు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, నిర్ణయం తీసుకోలేకపోతే. యేసు ప్రభువుని నమ్ముకుంటారు, డిగ్రీకి వచ్చారు, పీజీకి వచ్చారు, డిగ్రీ లెవెల్కి వచ్చారు. ఈ పాటు డెసిషన్ తీసుకోవాలి కదా. ఆయన ఏమన్నాడు, 13 సంవత్సరాలకి నిర్ణయం తీసుకున్నారు. 13 సంవత్సరాలకి చిన్న వయసులో దేవుని కోసం డెసిషన్ తీసుకోవచ్చు. బట్ వాట్ హ్యాపెండ్? ఏమవుతుంది? యేసు ప్రభువు మాట్లాడుతున్నా నాకు అనిపించింది ఒకటే. అన్నాడు, ఏమో కొన్ని చెప్పలేమన్నా అన్నాడు ఆయన. ఏమో కొన్ని చెప్పలేం. హూ కెన్ అండర్స్టాండ్ ది డీప్ హార్ట్ ఆఫ్ ది పర్సన్? అంతరంగా నెరిగిన వారు ఎవరు? హృదయము గొయ్యి లాంటిది, నరుని హృదయం గొయ్యి లాంటిది. ఎందుకోసం మీరు చెప్పండి, ఆలోచన మీరు చేయండి. పెద్దలారా మీరు ఆలోచన చేయండి, గమనించండి. దేవుని బాధను బట్టి ఈ బాధ మీద పంచుకుంటున్నాను నేను. మీరందరూ ప్రార్థించేటువంటి వారు, బాగా ప్రార్థన చేస్తారు. ఐ కెన్ అప్రిషియేట్ యూ. ఆలోచన చేయండి. ఎందుకోసం అని యవనస్తులు గమనించండి. ఒక్కరన్నా నేను రక్షించబడతాను, రక్షణ కోసం డెసిషన్ తీసుకుంటాను. వై కుడ్ నాట్ దే సే దట్? వాడు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏంటి కారణం ఏంటి అన్న ఒక మాట అన్నాడు. చివరికి నేను మీరేమనుకోవద్దన్నా, వారు ఏదో పాపంలో ఉన్నారన్నా అన్నాడు నాతోటి. నేను అన్నాను, ఆ పిల్లలు లాంటి వారు కాదన్నాను నేను. ఐ నో దెమ్ అన్న. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. పుట్టుకతో వచ్చినటువంటి గురుములు ఏమన్నా ఉండవచ్చేమో, కానీ వారు ఏ చోట అలాంటి మిస్టేక్లో ఎంగేజ్ కాలేదన్నా నేను చెప్పగలను ఆ విషయాన్ని. మరి ఎందుకోసమని రాలేకపోతున్నారు? ఏదో పాపంలో ఇరుక్కుపోతే ఎందుకు రాలేకపోతున్నారు? పాపాన్ని వారు ప్రేమించకపోతే ఎందుకోసం దేవుళ్ళలోకి రాలేకపోతున్నారు? దట్ ఈస్ ద రీజన్. థింక్ చేయి నువ్వు అంటున్నవాడు నాతో. అనుకున్న అనుభవాన్ని బట్టి పాపమే కదా ఆకర్షించేది. పాపాన్ని వదిలిపెట్టి రాలేక దేవుడిని చాలామంది వదిలేస్తారు. మరి ఏంటి? ఎందుకోసం నిర్ణయం తీసుకోలేకపోతున్న వారు? పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నవాడు, గమనించండి. వాక్యం చదవండి. 2వ కొరింథీ పత్రిక దీని బిడ్డారు చూస్తారా వాక్యమును? పౌలు గారు బాధపడుతూ వేదన పడుతూ మాట్లాడుతున్న మాటలు గమనించండి. 2వ కొరింథీలకు రాసిన పత్రిక. సంగమా గమనించండి. ఈ భారం మీరు భరించండి. పెద్దలారా దయచేసి ప్రభు నమ్ముకున్న వాళ్ళారా భారం కలిగి ప్రార్థన చేయవలసిందిగా ఈ భారభరితమైన మాటలు ప్రభువున యందు ఉంచి ఉండగా నేను చెప్తున్నాను. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం కంటే ముందు మీరు గమనించండి. 5వ అధ్యాయం చూస్తారా వాక్యమును? 5వ అధ్యాయం 20వ వచనం భాగం చదవండి. 5వ అధ్యాయము 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడ్డని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. ఎంత మంచి మాట కదా! అందరికీ చెప్తున్నాడు. రక్షణ పొందని వారికి, రక్షణ పొందుకున్న వారు కూడా దేవునితో సమాధాన పడాలి. మీకు డౌట్ రాదు, బ్రదర్ గారు మేము ప్రభు నమ్ముకున్నాం కదా అంటే, ప్రభు నమ్ముకున్న ప్రభు చెప్తున్న వాటిని మనం కొన్ని చేయలేకపోతుండవచ్చు. దాన్ని ఏమంటారంటే, ఆ ఏయోలో మన దేవునితో మనము సమాధాన పడాలి. ప్రభులోకి వచ్చాం, ప్రభుతో మనం ఉన్నాం. బట్ వీఆర్ నాట్ డూయింగ్ సమ్ థింగ్స్ అని చెప్తున్న వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన పరిచర్య కోసం పిలుస్తుంటే